మున్నను దిల్ రాజు అంటారు. ఫోక్ దిల్ రాజు. మున్నని బడవా అని కూడా అంటారు, ఒక ఎదవా అని కూడా అంటారు. తెలుసా? నువ్వు నీళ్ళు పెట్టినప్పుడే అనుకున్నా నీళ్ళు తాగిస్తాడు మనుషులకి, ఆల్రెడీ అందరినీ తాగిస్తాడు. శివకృష్ణ వెళ్తురు నన్ను లేనిపోని చీకట్లో నెట్టేసి వెళ్తురు తీసుకొచ్చాడు. శివ వెళ్తురు వాడిని నన్ను పక్కకు కూర్చోబెట్టాడు. చెప్పు తీసి మీరే కొట్టాడు. చెప్పు తీసి ఏమన్నారని కొట్టాడు. ఇప్పుడు ఒకసారి నేను కాల్ చేస్తా. కాల్ చేయి. నువ్వు అంటే తప్పించుకొని తిరుగుతున్నావు అంట కదా, పైసలు ఇవ్వకుండా. దొంగలాగా తిరుగుతాడు. న్యాయంగా ఎక్కడైతే దీన్ని తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటా. ఇతను ఇప్పుడు నాకు కేసు పెట్టి అరే మందరు ఏం లేదు దొంగ అన్న. రాఘవేంద్ర ఒక్క నిమిషం నా మాట కూడా వినాలన్నా. వంద ఒక్కడే కాదు కాదు బ్రో. ఇప్పుడు నువ్వు ఇంతమందికి మోసం చేసినావని ఇంతమందికి బయటికి వస్తున్నారు. దాని తర్వాత నేను అది ఎంక్వైరీ చేసుకుంటే నిజమని తేలింది. ఇప్పుడు JDL ఛానల్లో నువ్వు చేసినావు కదా, ఫేక్ మెయిల్ ఏదన్నా క్రియేట్ చేసి పంపించినావా? ఆడియో రైట్స్ది కానీ ఏదన్నా యూట్యూబ్ నుంచి వచ్చింది మెయిల్ అని. ఫేక్ మెయిల్? అవును అవును, నేను ప్రభాకర్ అన్న కదా ఎక్స్పీరియన్స్ ఇచ్చుకున్నా కదా. అది కాదే అంటే నువ్వు ఇచ్చుకున్నా కానీ అదంతా చీటింగ్ ఎందుకు అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమందిని చీట్ చేసినప్పుడు ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు 10 మందిని మోసం చేస్తే నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేం చేసినా వాళ్ళందరూ ఉరికొస్తారు. ఇప్పుడు నువ్వు మోసం చేసినావని. సరే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు శివకృష్ణ వెళ్తుర్ని నేను నా స్టూడియోకి పిలుస్తా, బాధితులను అందరినీ పిలుస్తా, వస్తాడా? నేను ఇప్పుడున్న ఈ స్టేజ్ లో జానులీరి టోనీ అసలు సాంగ్ చేస్తారా అన్న? అలాంటి వాళ్ళతో కూడా సాంగ్ చేపిస్తా అని పైసలు తీసుకుంటాడు. నువ్వు మున్న గురించి మాట్లాడే అన్ని వాస్తవాలేనా? 100% వాస్తవం. సో 10% వడ్డీ తీసుకుంటుండా? ప్రామిస్ గా తీసుకుంటుండు, అది అందరికీ తెలుసు. ఓకే డన్. అంటే అమ్మాయిలను మోసం చేస్తుండా? అది అందరికీ తెలుసు బ్రో. అది వాడు హీరోయిన్లను మోసం చేసి నేను నీ వర్షన్ కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను నిన్ను అడుగుతా. సో అమ్మాయిలను కూడా మోసం చేస్తుండు. అరే కెమెరా ముంగట చెప్తున్నా, నీ అవసరానికి నువ్వు కాళ్ళు మొక్కి నువ్వు ఏడ్చుకుంటా వచ్చి బావా అని నాకు చెప్పుకొని అరే సరేలే నీతో అవసరం పడుతుందని నేను ఇచ్చాను. అది నా తప్పు అయిపోయింది. సో బావమర్దుల బంధమా మీది? కాబట్టి నన్ను బావా అంటాడు. సరే అన్న, మంచి స్నేహం. పైసల కాడ చెడిపోతారన్న కదా అన్న, ఇది దానికి ఉదాహరణ. ఫోక్ ఇండస్ట్రీకి చీడ పురుగులాగా వాడి మొత్తం ఇజ్జత్ అంతా తీస్తున్నారు కదా మీరు. వీళ్ళంటోడు చేపట్టి మేము బ్లేమ్ అవుతున్నాం అన్న. మేము పని చేసుకుంటాం. సరే మున్న ఏం పని చేస్తాడు ఫోక్లో? ఫోక్లో ఏం చేస్తాను? సాంగ్స్ అమ్ముకుంటా, సాంగ్స్ కొంటా, డైరెక్షన్ చేస్తా, ప్రొడ్యూసింగ్ చేస్తా, ఛానల్ నడుపుతా, అమ్మాయిలను మోసం చేస్తా. అమ్మాయిల మోసం చేసినట్టు దమ్ము ఉంటే ఒక్కసారి ప్రూవ్ చేయన్నా. నీ స్టూడియో చెప్పు తీసుకొట్టు. ఆడు చేసిండన్న మోసాలు. ఇగో నువ్వు ఇంకా నన్ను మాట్లాడనీయకు. నువ్వు అమ్మాయిలను వాడుకున్నావా అన్న? ఒక్క అమ్మాయితో నన్ను ప్రూవ్ చేయన్నా. ఓకే, ఈ స్టూడియోలో నిలబడి నన్ను చెప్తాం. ఒక్క అమ్మాయితో ఫోన్ చేసి. ఈ ఫోక్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా? ఫోక్ ఇండస్ట్రీలో ఉంటుందన్న, కాస్టింగ్ కౌచ్ ఉంటుందా? సరే, ఫోక్ ఇండస్ట్రీలో ఒక మనిషి పైన ఒక కేసు అయిందంట. ఏం కేసు అది? ఫోక్సో కేసు. ఇది కనుక అన్న నీ స్టూడియోలో ఛాలెంజ్ గా చెప్తున్నా. నేను అన్నది ఎవరికో అంటున్నా, నీకంటలే. సరే నువ్వు ఇప్పుడు నాకు ఉద్దేశం అర్థమైంది. నువ్వు నన్ను ఎట్లా క్వశ్చన్ ఇస్తాను అంటే ఒకరి పేరు చెప్పకుండా ఒకటి చేయకుండా నన్ను క్వశ్చన్ నాకేంటంటే ఇండైరెక్ట్గా నువ్వు అన్నట్టు నాకు చేస్తాను. ఓకే, అంటే నువ్వు అయిపోతావా? ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? ఆధారాలు ఏంది అడిగారు కదా 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 కానీ మరి ఆధారం ఏది? ఆధారం ఏది? అన్నా నువ్వు క్వశ్చన్స్ చేస్తాను కానీ ఆన్సర్కి నేను అక్కడ క్లారిటీ ఇవ్వాలి జనాలకి, లేకపోతే నన్ను తప్పు అనుకుంటారు. ఇప్పుడు లేడీస్ విషయం క్లారిటీ ఇస్తా, ఫోన్లు చేస్తా. పైసలు ఇచ్చేదే లేదని చెప్పింది. అవును, ఇచ్చేది లేదా? లేదుగా. ఓకే, ఎందుకన్నా రాజధాని గురించి ఇప్పుడు రాదా? ఇగో గట్టంగా రాసుకుంటే ఏం రాదు, బూడిది. వాళ్ళ రూపాయి లేదు. ఆ రైతుకే ఇస్తలేడు. పాపం మాకు రాకుండా పర్వాలేదన్నా, మేము మోసపోయినా పర్లేదన్నా. దిల్ రాజు కాదు, అవునా?
చిరంజీవి అంటారు నువ్వు అంత మంచిగా నా ఉంటే మరి. తిని నాకే మాట్లాడతారన్న, నా తిని నాకే చేస్తారన్న. ఇప్పుడు 10 సార్లు హెల్ప్ 9 సార్లు 10 సార్లు 2 సార్లు చేయకుండా 8 సార్లు హెల్ప్ చేసి ఈ 2 సార్లు నువ్వు తప్పు హెల్ప్ చేయకపో నిన్ను గలీజు ఉంటావు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో శివకృష్ణ వెళ్తురు మీ అందరికి తెలుసు. సో ఆయనను మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆయన కొన్ని ఎలిగేషన్లు చెప్పడం జరిగింది. అంటే వేరే వాళ్ళపైన ఎవరిపైన అయితే మాట్లాడిండో ఆ పర్సన్ని మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఈ పర్సన్కి కూడా 6 లక్షలు ఇవ్వాలి అంటే నేను పేరు చెప్పక ముందుకే శివకృష్ణ వెళ్తురు చెప్పడం జరిగింది. అంటే 6 లక్షలు నేను ఇవ్వాలని చెప్పేసి మున్నా అనే వ్యక్తి నా మీద ఎలిగేషన్లు వేస్తుండు, నా మీద నెట్టేస్తుండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ వాస్తవాలా కాదని తెలుసుకోవడానికి ఇప్పుడు మన స్టూడియోకి మనం పిలవడం జరిగింది మున్నా గారిని. సో ప్రొడ్యూసర్ మున్నా, సో దిల్ రాజ్ అంటారంట ఫోక్ ఇండస్ట్రీ మొత్తం. సో హాయ్ బ్రో. డైరెక్టర్ యాక్టర్ అన్ని ఆల్రౌండరా? ఓకే, నమస్తే అన్న. సో శివకృష్ణ వెళ్తురు ఎన్ని రోజుల నుంచి తెలుసు అన్న నీకు? ఈ అమ్మ ఎక్కడ పోయినా ఇదే టాపిక్, ఆ టాపిక్ అయిపోయినా నన్ను లేనిపోని వెళ్తురుకి తీసుకొచ్చాడు, చీకట్లో నెట్టేసి వెళ్తురు తీసుకొచ్చాడు. శివ వెళ్తురు అన్నా. ఇప్పుడు శివ వెళ్తురు నాకు 2021 నుండి మంచి స్నేహం ఉందన్న, మంచి ఫ్రెండ్షిప్పే. వానికి కథలు చెప్పిన చాలా మంచి స్నేహం ఉండే. అయితే ఇక నేను బయట కొంచెం ఏదైనా ఫైనాన్షియల్గా పాటలు కొంటా అమ్ముతా అంట కదా, బాగా కొంచెం ఎమర్జెన్సీ నాకు డబ్బులు కావాలి అంటే ఇచ్చేది, తీసుకునేది. నాకు ఏదో మందు గిందు దోస్తాలో తాగుతాం వాడు నేను ఇట్లా జరిగేది. పాటలు ఇచ్చేది, షూటింగ్లో కూడా చెప్పించేది. అరే సరే వీడిని ఎందుకు వదిలిపెట్టుకోవాలి, కొంచెం టాలెంట్ పర్సన్ కదా, క్యారెక్టర్ కూడా చేసేది మన దాంట్లో. వాడు నేను స్టోరీలు కూడా డిస్కస్ చేసుకునేది. వాడు నన్ను తీసుకుపోయేది, స్టోరీలు డిస్కస్ చేసేది. ఇక వాడిని కష్టాలు చెప్పుకునేది. బావ నాకు అర్జెంట్గా 1,00,000 రూపాయలు కావాలి, బావ నాకు 2 లక్షలు కావాలి అంటే ఇచ్చినా తీసుకున్నా ఇచ్చేసేది. వాడు పాటల రూపకంగా ఏదో ఒకటి ఇచ్చేది. అయితే లాస్ట్ ఇక ఎండింగ్కి వచ్చే వరకు ఒక 3 లక్షలు ఇచ్చిన తర్వాత 1 లక్ష ప్రియకి వేసిన. అవి ఆడియోలు ఉన్నాయి, వాళ్ళ భార్య ఆడియో కూడా ఉంది, లొకేషన్ కూడా పెట్టింది. ఆ ఫోన్ తెస్తా, అది ఆన్ అయితే మొత్తం ఆమె మాట్లాడేదంతా రికార్డింగ్ బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు 4 లక్షలు ఇచ్చిన, మొత్తం 4 లక్షలు కాదు, బుల్లెట్ బండి లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి పోయి అఖిల్ ఉన్నాడు, 1 లక్ష అర్జెంట్ తీసుకురా బావా, దండం పెడతా బావా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బావా అంటే పోయి తీసుకొచ్చిన 1 లక్ష. కారు ఇచ్చి పంపించాడు అఖిల్, కాదు సాక్ష్యం ఉన్నాడు, అదొక 1 లక్ష. లాస్ట్ అన్నీ చూడు పుచ్చుడు అన్నీ అయిపోయినాయి అన్న. లాస్ట్ డెడ్ 5 లక్షలు అయింది. అది 1-2 years అయింది, డబ్బులు ఇవ్వట్లేదు. అంటే పాత అవో ఇవో 10,000 అవేవో వేసిండు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు 20,000 వేసిన, అప్పుడు 10,000 వేసిండు. పాతవి ఉంటాయన్న. పాత వీడియోస్ ఎట్లా చెప్పించుకోనంటే నేను ఇచ్చిన, ఇప్పుడు నువ్వు ఇస్తావు మళ్ళీ నేను చెప్తా కదా అన్న నాకు డబ్బులు ఇచ్చేసి క్లియర్ చెప్పేసే బాడు. వాడు చూసినా అప్పుడు ఎంత ఆలోచన పెట్టుకొని ఆ వీడియోలు దాచిపెట్టుకొని ఇప్పుడు పనికి వచ్చినాయి మనకి ఆ వీడియోలు. ఇప్పుడు ఇచ్చుడు పుచ్చుడు నేను వాడు ఇయ్యంగానే నేను చెప్పడం వీడియోలు అని జరిగినాయి. లాస్ట్ వీడియో మహేష్ మను ఉన్నాడు. మహేష్ మను ముంగట అడగండి, కెమెరా మీ శివ స్టూడియో ద్వారా చెప్తున్నాను, ఇది కనుక అబద్ధం అయితే వాడిని నన్ను పక్కకు కూర్చోబెట్టండి, చెప్పు తీసి మీరే కొట్టండి, చెప్పు తీసి ఏమన్నారని కొట్టి అన్న. ఇప్పుడు ఒక వీడియో చెప్తా అన్న, 10 లక్షలు మున్నాబాయి నీకు బాకీ ఉన్నాను చెప్తా. ఒక వీడియో చెప్తా, చెప్పన్నా, ఎందుకు చెప్తా నేను? మరి వాడు ఎందుకు చెప్పాడన్న ఆ వీడియో? పక్కకు సాక్ష్యం ఉంది కదా అన్న. నీకు 10,000 ఇస్తావు, 5 లక్షలు ఇవ్వాలని చెప్తావా? చెప్పావు కదన్న. అయితే ఇక మాకు వడ్డీ లేదు, ఏం లేదు, బాగా సదాయిస్తాడు. నేను బయటికి వెళ్ళి తెచ్చినా, ఆశ పెడతాడు. బావా నీకేం కావాలో చెప్పు తీసుకో, నీకు పార్టీ అలా అది అలా ఇది అలా, నీకు నీపై ప్రేమ సాంగ్ ఇస్తా అది అని చెప్తాడు. నా గురించి నేను చెప్పిన కన్నా నీ బయట ఎంత ఎలిగేషన్స్ ఉన్నాయో తెలుసు, వాని మీద నేను చెప్పాను. ఇంకొకటి లాస్ట్కు సతాయించి బాగా తిరిగినా. లాస్ట్కు జేడీఎల్ ఆఫీస్లో కనబడ్డాడు. పోయి పట్టుకొని మరి నా పాట ఇస్తలేవు ఏమి ఇస్తలేవు అంటే అక్కడ మహేష్ మను ఉండి అరే మొన్న పాట షూట్ అయితే అయిపోయింది, నీకు ఇస్తాడు 4 లక్షల కింద ఇస్తాడు, ఇంకా 2 లక్షలు అప్పుడు ఇస్తాడు. ఒక వీడియో ఉన్నది, సంతోషంగా చెప్పిండు. అంతకుముందు వీడియోలు కూడా ఉన్నాయి పైసలు తీసుకున్న విషయాలు ఎట్లా అని.
అవన్నీ ఉన్నాయి. అయితే లాస్ట్ వీడియో డేట్తో సహా ఆ డేట్ తర్వాత నాకేమన్నా వాడు పైసలు వేసినట్టు ప్రూఫ్ చేసిన అనుకున్నా, నాకు 6 లక్షలు కాదు ఇంకో 4 లక్షలు ఇస్తా. వాడు కనుక ప్రూవ్ చేస్తే పాటిస్తా 4 లక్షల కింద. ఇక పాట సచిన్ పెళ్ళికి వచ్చిన కట్టాం, వాడు అసలు ఇస్తలేనప్పుడు ఇక సరే తీసుకుంటాం. అయితే బాగా సతాయి నాకు ఒక పాటలో క్యారెక్టర్ చేయమన్నా. క్యారెక్టర్ నువ్వు అడిగినావా ఆయన చేయమన్నాడా? నా దాంట్లో ఒక క్యారెక్టర్ చేయబావా అన్న. పైసలు ఇవ్వాలి కదా నాకు, వాడు ఎట్లా అడిగినా సరేనా వచ్చిండు. అనిల్ డిఓపి చేసిండు. ఆ రోజు బాగా ఇబ్బంది పెడితే ఒక 50,000 రాఘవేంద్రరావు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుండి వేయించాడు అన్న. అంటే మహేష్ బాబుతో ఎవరితోనో వేయించాడు. ఆ సార్ ఇచ్చినాడు, ప్రొడ్యూసర్ సార్ ఇచ్చినాడా 50,000 నాకు వేసాడు. ఇంకా 150,000 ఇస్తా బావా, ఈ వారంలో ఇస్తా, టకటక షూట్లు ఉన్నాయి అంటాడు. కథం రావు, డబ్బులు రావు. తర్వాత పాట ఇస్తాడు. సరే ఆ పాట కోసం తిరిగిన, పాట ఇయ్యలేదన్న. ఇది లాస్ట్ ఎండింగ్, ఇది ముచ్చట. ఓకే, ఇప్పుడు ఎన్ని లక్షలు నీకు ఇవ్వాలి? సాంగ్కి 4 లక్షలు. ఓకే, 1,50,000 అసలు. 1,50,000 అసలు, సాంగ్కి 4 లక్షలు. ఇప్పుడు 4 లక్షలు, ఈ 1,50,000, 5,50,000 రావాలి. మిత్తి ఎంత పెరిగింది? మిత్తి ఏం లేదన్న, 2 సంవత్సరాలు అయినందుకు 1 లక్ష ఎక్కువ ఇస్తా బావా అన్నాడు. ఓకే, అది గుడ్ విల్కి ఇస్తాడు. 2 ఇయర్స్ నేను బయటకు వెళ్ళి తెచ్చినందుకు 1 లక్ష ఇస్తాడు. నేను మిత్తిలాగా ₹1 వేసుకో అన్న, 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 2-3 సంవత్సరాలకి ఎంత? సరే, ఇప్పుడు నాకు 5 లక్షలున్నర అని చెప్పినావు, మరి అందరికి అన్ని వీడియోలలో 6 లక్షలు ఇవ్వాలా, 6 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వేసాడు కదా, 50,000 ఇచ్చాడు కదా. ఓకే, 50,000 ఇచ్చింది కాబట్టి 5,50,000. 6 lakhs ఇవ్వాలి, ఒక 50,000 ఇచ్చింది. ఇప్పటి వరకు ఇవ్వలేదా? నాకు ₹1 ఇవ్వలేదన్న. 10,000 మిత్తి వేసిన అని చెప్పేసి 10,000 ఎట్లా అంటే వాడు చేయి బదులు అడుక్కుంటాడు. నీకు వచ్చినప్పుడల్లా బావా ఒక 20 కొట్టు అంటే ఇస్తా. నా 10,000 నాకు వేయడము. వాళ్ళ ల్యాప్టాప్ ఉన్నదన్న, ల్యాప్టాపే తీసుకోలేదు, 2 years అవుతుంది. 50,000 కింద పెట్టిండు, 50,000 కింద ల్యాప్టాప్ పెట్టిండు. ఇప్పటికి ఇవ్వలే, ₹1 ఇవ్వాలి. అట్లే ల్యాప్టాప్ కూడా వాడు అసలు ఇయ్యాడన్నా. సారీ, మిత్తి ఇయ్యాడు, మిత్తి లేదు ఏం లేదు. నేనేమంటానంటే ఇంత అవసరం పడుతుంది కదా షూట్లలో, వీడు ఒక మంచి వ్యక్తే కదా, వీడిని నా దాంట్లో చేయించుకుందాం అనుకుంటే అట్లా ఆశపడతా. వీడు మంచి పాటలు రాపించుకుంటాడు కదా, అట్లా ఆశపడతాం. కానీ వాడు ఏమైనా ఎక్కువ ఇస్తాడని వాళ్ళు ఏం లేదన్న. సరే, ఇప్పుడు 5,50,000 నీకు ఇవ్వాలి అంతే. సో ఒక సాంగ్ ఇస్తాను చెప్పిండి, ఇవ్వలేదు. కానీ ఒక సాంగ్ ఇచ్చిండు కదా నీకు, ఏదో సాంగ్ ప్రోమో చేసి ఇచ్చిండు కదా. ఆ సాంగ్ ఏం సాంగ్? ప్రోమో ఏం లేదన్న, అది నీపై ప్రేమ సావదే ప్రోమో, జస్ట్ రఫ్. అది ఓకే, ఆల్రెడీ అది ఎక్కడెక్కడో రిలీజ్ చేసిండు. అది నేను బాగా అరే ఏమైంది అంటే ఆ ప్రోమో పంపించాడు. కానీ అది కాపీ క్లైమ్ పడుతుంది. అది ఓకే, నేను అట్లా తీసుకుంటా అన్నది కాపీ క్లైమ్ పడుతుంది. అది పడుతుంది. అది నేను అక్కడక్కడ మళ్ళీ నా దాంట్లో ఆయన వచ్చి అప్లోడ్ చేస్తే నాకు తెలుస్తుంది దాని గురించి. అది ప్రోమో రఫ్ ఇచ్చిండు కానీ అది కాపీ క్లైమ్ పడుతుంది అప్లోడ్ చేసుకుంటే. ఓకే, కాపీ క్లైమ్ పడడానికి వేరే దాంట్లో పడి ఉండాలి కదా. ఇది పడి ఉంది. పడి ఉంది. పార్ట్ 1 నీదన్నా. పార్ట్ 1 అయితే నువ్వు కాపీ క్లైమ్ తీసేస్తే నాకు పార్ట్ 2 వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. లేకపోతే అది నువ్వు తీసుకొని లాభం అన్నా. నీ మ్యూజిక్ కాదు, నువ్వు ఇది వద్దు వేరే వాళ్ళకి అమ్మేసేయని చెప్పినావంట కదా. నువ్వు తీసుకుంటా అని చెప్పి, సో అవసరం లేదు వేరే వాళ్ళకి అమ్మేసేయని చెప్పినావంట అన్న. జరిగింది ఏం జరిగింది, 2.5 లక్షలకు జస్ట్ ఆడియో అమ్మిండు. నా బంగారం పెట్టి ఇచ్చేసిన, బంగారం పెట్టి డబ్బులు ఇచ్చిన. 2.5 లక్షలు జస్ట్ ఆడియో రైట్స్ ఇచ్చిండు. నేను 150,000 చేతిలో పెట్టిన. ఆ వీడియో ఉన్న, అది కూడా పంపిస్తా. అది దొరికితే పంపిస్తా, వేరే సెల్లో ఉంది. అయితే 1,50,000 ఇచ్చిన. ₹1,00,000 పైసలు ఇట్లా కట్టలు పట్టుకునేటప్పుడు ఒక వీడియో చెప్పిన. ఏం వీడియో చెప్పినా, బావా ఇంకొక 1,00,000 ఇవ్వాలి, ఈయన ఏం బాకీ లేడు అని నేను చెప్పిన. అయిందా? తర్వాత ఏమైంది, పాట నాకు 1 year దాకా అయిందన్న. ఆ పాట షూట్ అయితే లేదు, ఏమైతే లేదు. 2.5 లక్షలు తీసుకున్నాడు. ఇక నాకు టెన్షన్ అయిపోయింది. బావా ఈ పాట వద్దులే, నువ్వు వేరే వాళ్ళకి అమ్ముకో అన్న. అక్కడ స్టార్ట్ అయింది. వాడేం చేసిండు, నీకు 3 లక్షలు ఇవ్వాలి అని ఒక వీడియో చెప్పిండన్న. ఒక 3 లక్షలు ఇవ్వాలని. అప్పుడు 20,000 మా నాన్న కోసం ఎవరికోసం వేసిన. టోటల్గా పాట మంది మనకి 2.5 లక్షలకి ఇచ్చేసిన. మిగతా చిల్లర ఉండే కలిపి వీడియో చెప్పిండు. ఆ వీడియో ఉంది. 3 లక్షలు ఇవ్వాలని చెప్పిండు. అయిపోయిందా? ఆ పాట తీసుకపోయి వేరేవాడికి అమ్మిండు. షూట్ చేసుకున్నాడు. వాడు కూడా ఎంత వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ మంచిగా లేదు. అది విఆర్కే రాజే, అది ప్రాబ్లం అయింది. మళ్ళా తర్వాత బావా
పైసలు ఎదురు అంటే రాలేదు, నెల రోజులు ఆగు రాలేదు, ఫోన్ లాపట్టాడు, ఎక్కడెక్కడో షూటింగ్ చేస్తాడు, నాకు ఇబ్బంది అయితే కదన్న. ఆ 3 లక్షలు తర్వాత లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి పోయి 1 లక్ష, ఇది లాస్ట్ ఇక. తర్వాత వాళ్ళ భార్యకు 1 లక్ష, 5 లక్షలు అయింది. ఇదంతా వాడు ఇవ్వడం తీసుకోవడం అంతా జరిగింది. ఇది లాస్ట్ 5 lakhs అయింది. ఓకే, 2 years అయిందన్న. బావా నా వల్ల అయితే లేదు పైసలు ఇవ్వడం, నువ్వు పాట తీసుకో అన్నాడు. 1 లక్ష ఎక్కువ ఇస్తా అన్నాడు. నేను ఒకసారి నేను ఇంట్రెస్ట్ గురించి ఆలోచించలే కాబట్టి వదిలేసిన, ఎంత గుడ్ విల్ 1 లక్ష ఇస్తానని. అయితే 4 lakhsకి పాట ఇస్తా, 2 లక్షలు అసలు ఇస్తా అని చెప్పిన ఫైనల్గా. ఆ ఫైనల్ వీడియో చేసుకున్నాం ఇద్దరం. ఆ ఫైనల్ వీడియో చేసుకున్నాక కూడా ఇయ్యలే నాకు. సో ఇప్పుడు ఒకసారి నేను కాల్ చేస్తా. కాల్ చేయి. సో ఇప్పుడు నువ్వు ఎన్ని లక్షలు బాకీ అయినా నీకు? 5,50,000. 5.5 లక్షలు. 5.5 లక్షలు, 5,50,000 బాకీ అని నువ్వు చెప్తున్నావు. ఫస్ట్ ఆయనకు అదే క్వశ్చన్ అడుగుదాం, నువ్వు మున్నా బాయికి ఎన్ని పైసలు ఇవ్వాలని చెప్పి. పాట పరంగా మరి సరే 6 లక్షల ఎంత ఇచ్చిన అడుగు. అదే 50,000 ఎందుకు ఇస్తాడు మరి? హలో శివకృష్ణ, చెప్పండి బ్రో. నేను శివ చౌదరి. బ్రో చెప్పండి బ్రో. సో మున్నా గారు నా దగ్గర ఉన్నారు ఇంటర్వ్యూలో ఇప్పుడు. బ్రో సో మున్నా గారికి మీరు ఎన్ని పైసలు ఇవ్వాలి? బ్రో నేను ప్రజెంట్ ఇక హాస్పిటల్లో ఉన్నా. ఓకే, అర్జెంటా బ్రో? అంటే ఇంటర్వ్యూలో ఉన్న మాట్లాడొచ్చు కదా, అంటే అంటే నువ్వు జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి కదా పాటకు. ఓకే సరే అడగండి బ్రో. సరే, ఎన్ని లక్షలు మీరు బాకీ ఉన్నారు మున్నా గారికి? నేను అమౌంట్ పరంగా అతని దగ్గర తీసుకున్నది అయితే ఏం లేదు బ్రో. ఓకే, అంటే అమౌంట్ పరంగా ఏదైతే తీసుకున్నా అది ఇచ్చేసిన. ప్రతిదీ అంటే అతని దగ్గర నేను తీసుకున్న వడ్డీకి ఏదైతే తీసుకున్నా 10% వడ్డీకి తీసుకున్నా, విత్ వడ్డీతోటి అన్ని కట్టేసుకున్నా. తర్వాత ఏదైతే ఒకటి పాట రూపకంగా ఉన్నదో ఆడియోది, దానికి వడ్డీకి వడ్డీ చేసి నా జీవితాన్ని కంప్లీట్ నాశనం చేసిండు. దానికి ఫ్రీగా వీడియో చేసి మనడు బలవంతంగా సరే వీడియో తీస్తా అని చెప్పిన కొంతమందిని వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి నాకు ఇంకా దానికి ఫ్రీగా వీడియో తీసి ఇవ్వాలి, ప్లస్ ఇంకొకటి దానికి ఎక్స్ట్రా 2 lakhs ఇవ్వమని కూడా చెప్పిండు పైనుంచి. అప్పుడు నా సినిమా అయిపోతా అన్న భయంతో సరే ఓకేనా అని అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఎట్లా నా ఒప్పుకున్న తర్వాత నేను వేరే ఒక షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆ పేమెంట్ ఆ తల్లకెళ్ళి 50,000 కూడా అవి ఇచ్చేసిన. వీడియో షూట్ చేసిన తర్వాత ప్రోమో ఇచ్చిన. నెక్స్ట్ ఫుల్ సాంగ్ ఎడిటింగ్ కాడ కూర్చుంటే అయిననే ఫుల్ సాంగ్ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయించుకుంటా అంటే నా ఎడిటింగ్ ఆపిచ్చేసి తన ఒక సాంగ్ ఉంటే తన సెలబ్రిటీ సాంగ్ అని తన సాంగ్ ఎడిటింగ్ చేయించుకున్నాడు. ఓకే, అయితే సరే మీరు ఇక్కడ వరకు మాట్లాడిన దానికి నా దగ్గర కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, వాటికి సమాధానం ఇవ్వండి. ఓకేనా? సరే ఓకే. సో ఇప్పుడు మీరు ఈయన దగ్గర ₹1 తీసుకోలేదు? తీసుకున్నా బ్రో, అవి కట్టేసిన. నేను అన్ని కట్టేసిరు మీరు? పాతే కట్టేసిరు? తీసుకున్న వాటికి కట్టేసిన బ్రో. కరెక్టేనా? పాత ఇచ్చుడు తీసుకుడు మున్నా గారిని అడుగుతున్నా, ఒక్క నిమిషం. పాత ఇచ్చుడు తీసుకుడు అయిందన్న. లాస్ట్ ఒకటి ఉంది, నేను 3 లక్షలు ఇచ్చిన తర్వాత 3 లక్షలు మీరు ఇచ్చిరా? ఒకటి ఫస్ట్ ప్రియకు 1 లక్ష, తర్వాత లక్ష్మణ్ దగ్గర పోయి అఖిల్ దగ్గర నుండి 1 లక్ష పట్టుకొచ్చి 5 లక్షలు ఇచ్చిన. పాత ఓల్డ్ అయిపోయిన అవన్నీ అయిపోయినాక తర్వాత నేను ఇచ్చిన 5 లక్షలు. ఓకే, పాత మొత్తం అయిపోయినాక ఫస్ట్ 3 లక్షలు ఇచ్చిరంట, దాని తర్వాత మీ వైఫ్ ప్రియకి 1 లక్ష ఇచ్చిందంట, మళ్ళీ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1 లక్ష ఇచ్చిందంట, మొత్తం 5 లక్షలు అంట. లేదు బ్రో, ఓవరాల్ గా అతను ఇచ్చిన వాటికి నేను ఓవరాల్ గా 5,20,000 మొత్తం టోటల్ గా విత్ వడ్డీతో 10% వడ్డీతో మొత్తం కట్టిన. నేను మీకు ఆధారాలు మీకు అన్ని పంపిస్తాను, మీకు వాట్సాప్ చేస్తా, కావాలంటే చూడండి. తీసుకున్నాయి కట్టేసిన. ఓకే, పంపించిన అంటుండు, మీరు ఏం చెప్తారు అన్నా? మొత్తం ఇచ్చేసిండంట మీకు? సరే ఇచ్చిందంటే కదా అన్న, మరి లాస్ట్ డేట్ రోజు అది ఆ డేట్లు పాత పక్క పెట్టండి. నేను ఒక డేట్ చూపెడతా, ఆ డేటు కనుక ఆ డేటుకు మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఏమైనా పైసలు 50,000 ఎందుకు వేసినాడు అన్న? సో అంటే మీ ఇద్దరి మధ్యలో 6 లక్షలు అన్న తర్వాత 60,000 వేసినామంట. 50 వేసిండు, అప్పుడు ఎందుకు వేసిండు అన్న అడుగు. అదే చెప్తున్నా బ్రో. అయితే పాటకు వడ్డీ నేను ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పినది. ఒక పాటకు వడ్డీ లెక్క అంటే వడ్డీ అనే పేరు చెప్తే అన్న ఈ ఆగుతుందని అంతే. 4 lakhs వరకు వేసిన తర్వాత దాని ఏదైతే అమౌంట్ ఉన్నదో, నేను ఒక మూవీ నా స్టార్ట్ అయితే ఆ మూవీది అప్పుడు వచ్చి ఆఫీస్ కాడికి వచ్చి తను గొడవ చేస్తారని, నెక్స్ట్ దాని తర్వాత నాకు దీనికి ఫ్రీగా ఒక వీడియో చేసి గొడవ చేసి 50 లక్షలు రాసుకోవచ్చు కదా, నేను వదిలేస్తా అని చెప్పితే
సరే ఇప్పటివరకు ముని అయిపోయింది, సరే ఓకే. ఈ డేట్ తర్వాత ఏమన్నా ఇచ్చి మా గొడవ స్టార్ట్ పక్కకున్నది 100 వస్తే ఓకే. పక్కన ఇక్కడ నాకు ఒక వీడియో చూపిస్తుండో, పక్కన అంటే మీరు ముగ్గురు ఉన్నారు, నువ్వు మహేష్ మను అనే వ్యక్తి ఉన్నాడు. సో మీరు ముగ్గురు ఉన్నారు, మీ ముగ్గురు ముంగట ఒక మాట మాట్లాడిన ఒక వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తున్నాడు. ఈ డేట్ తర్వాత 50,000 ఇచ్చిండు. ఆ డేట్ తర్వాత 50,000 ఇచ్చిరంట మీరు, అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా అని మొన్న అంటుండు. అది చెప్తున్నా కదా, ఆ పాటదే వడ్డీ వాళ్ళ దోస్తు ఉన్నాడు కదా అన్న పక్కకు, వాళ్ళ దోస్తు ఉన్నాడు కదా, వాళ్ళ దోస్తుకు ఫోన్ చేయండి. నీకు 2 lakhs ఇస్తే అది ప్రభాకర్ అన్న వాళ్ళ ఆఫీస్ లో, అది వేరే ఒక పర్సన్ ని తీసుకొని వచ్చి గొడవకి వచ్చేయండి కంప్లీట్ గా. ఓకే, అంటే గొడవకి వచ్చిండని చెప్పాలని మీరు చెప్పేసిరు. అవును, గొడవ కానీ మీరైతే ఇచ్చేది లేదు. ఒక పర్సన్ భయపడతాడు డైరెక్ట్ చాలా వల్గర్ గా మాట్లాడుకుంటా ఆ రోజు చాలా చేసిండు. అది ప్రభాకర్ అన్న వాళ్ళ ఆఫీస్ లో ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా తెలుసు అదంతా. ఓకే అన్న, నువ్వు తప్పించుకొని తిరిగితే ఇక నువ్వు అంటే తప్పించుకొని తిరుగుతున్నావు అంట కదా, పైసలు ఇవ్వకుండా దొంగలాగా తిరుగుతాడు. ఒక సంవత్సరం తర్వాత దొరికింది అక్కడ ప్రభాకరన్, జేడీఎల్ ప్రభాకరన్ దగ్గర. ఈయన ఏమంటుండంటే ఒక దొంగలాగా తిరుగుతున్నాడు, సంవత్సరం తర్వాత నాకు జేడీఎల్ ఆఫీస్ లో నాకు దొరికిండు అని చెప్పి మొన్న చెప్తున్నాడు. అప్పుడు ఇప్పుడు బ్రో ఒక మాట చెప్తా, ఇప్పుడు జేడీఎల్ ఆఫీస్ లో దొరికిండు అంటున్నాడు. నా మూవీ ఓపెనింగ్ దానికి ముందు కరెక్ట్ ఒక 1 month ముందే జరిగింది. నా మూవీ ఓపెనింగ్ తనే వచ్చిండు బ్రో, తను పిలిస్తే, ఎందుకంటే మళ్ళీ తను ఎక్కడ నన్ను బ్యాట్ చేస్తున్నాను పిలిస్తే నా మూవీ ఓపెనింగ్ కూడా వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇప్పుడు నేను వీడియో నా తోటి అప్పుడు నన్ను వేరే రకంగా బ్లాక్ మెయిల్ చేసి వీడియో తీపించుకున్నారో, ఆ వీడియో అయిపోయిన తర్వాత కూడా షూటింగ్ పిలిస్తే షూటింగ్ కూడా వచ్చిండు. కాదు, నిన్ను బ్లాక్ మెయిల్ చేసి వీడియో చేపించుకురా, బలవంతంగా తీపించుకున్నారు. బలవంతంగా చెప్తే నువ్వు పోలీస్ కేసు పెట్టచ్చు కదా. సో బలవంతంగా చెప్తే నువ్వు పోలీస్ కేసు పెట్టాల్సింది కదా. చిన్న పోరని కాదు కదా, నువ్వు చిన్న పోరనివి అయితే పోయి పోలీస్ స్టేషన్లో అన్న ఇవ్వాలి. రేపు ఇంత ఎవరైనా చిన్న పోరగాళ్ళని కూడా బెదిరిస్తే పోయి వాళ్ళ అన్నకో వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో చెప్పు, పోలీస్ స్టేషన్లో చెప్తాడు. నువ్వు చిన్న పోరగాని కాదు కదా అన్న, నువ్వు నాకు బాకీ లేకుంటే నీ ఇజ్జత్ తీస్తాను ఎందుకు భయపడతావు? నువ్వు లంగతనం చేసి దొంగతనం చేసి అందరినీ ముంచుతావని భయపడతావు కదా. ఇగో చాలా మంది, సరే ఇప్పుడు మహేష్ మనుడు ఒక్క నిమిషం చెప్పు బ్రో. చాలా మందికి నా గురించి వాని గురించి నెగిటివ్ చెప్పు అని చాలా మందికి ఫోన్లు చేసి వాళ్ళని అడుగుతుండ్రు. సరే ఓకే, నేను అడుగుతా ఇంటర్వ్యూలో, నీ కాల్ కట్ అయినాక. ఇది పక్కన పెడితే నువ్వు ఒక పాట ఇస్తాను చెప్పినావు ఈయనకి. సో పాట ఇచ్చినావు, నువ్వేమో ఈయన ఎడిటింగ్ ఆపేసిండు అని చెప్పేసి నువ్వు చెప్పినావు. బట్ ఈయనేమని చెప్తుండంటే నాకు పాట ఇచ్చిండు, జస్ట్ ప్రోమో ఇచ్చిండు, కానీ అది ఆల్రెడీ వేరే ఛానల్లో రిలీజ్ అయ్యి ఉంది. సో కాపీరైట్ క్లైమ్ పడింది, అది నాకు అవసరం కాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. లేదు బ్రో, అది ఎందులో రిలీజ్ కాలేదు, అది ఈ పర్సన్ పెట్టి పార్ట్ 2 బ్లింక్ గ్లిమ్స్ వదిలిండా లేదా అడగన్నా, అది ఇతన్ని పెట్టే నేను షూట్ చేసిన. ఓకే, అంటే ఈయన కాపీ క్లైమ్ వచ్చింది కాబట్టి నేను తీసుకోలేదు, లేకుంటే నేను తీసుకుంటుండే కదా అంటుండే. చేయలేదు, ఆయన అప్లోడ్ చేయలేదు, అది ఎట్లా వస్తుంది బ్రో? ఇంకోటి తను ఇంకోటి చెప్పినా నేను తనకు అప్పుడే సరే ఓవరాల్ గా నాకు పాట ఇచ్చేది ఉందా మాట్లాడినా. సరే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఓవరాల్ గా నాకు పాట ఇచ్చేది ఉందా లేదా అని అడుగుతుంది. నన్ను పబ్లిక్ లో ఇప్పుడు నన్ను ఇంత బ్లేమ్ చేసుకుంటా చాలా మందితో నెగిటివ్ ఇట్లా చేస్తుండే కదా. నేను దీనికి ఇప్పుడు న్యాయంగా ఎక్కడైతే దీన్ని తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటా. అయితే ఇప్పుడు నాకు కేసు అరే మందారు ఏం లేదు దొంగ అన్న వాడు ఇప్పుడు ఏమంటాడు, నేను ఎక్కడ తెలుసుకోవాలి లీగల్ గా తెలుసుకుంటాడు. జస్ట్ రాఘవేంద్ర ఒక్క నిమిషం నా మాట కూడా వినాలన్నా, వంద ఒక్కడే కాదు. నిన్న ఇంటర్వ్యూ ఇస్తే నేను దాన్ని క్లారిఫై చేయడానికి వచ్చిన. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నేను లీగల్గా పోతాను, నువ్వు ఇచ్చే పైసలు ఇరాబాయి, నేను 10% అని బ్లేమ్ చేసి ఎందుకు, అమ్మాయిలని పెరగనాగరాజు చెప్పిండు, పెరగనాగరాజు ఇట్లా బ్లేమ్ చేసిండు కానీ ఆడియన్స్ బట్టి అవన్నీ నేను అడుగుతా మిమ్మల్ని. ఒక్క నిమిషం ఆగండి. అంటే ఇప్పుడు బ్రో నువ్వు మున్న గురించి మాట్లాడిన అన్ని వాస్తవాలేనా? 100% వాస్తవాలు. సో 10% వడ్డీ తీసుకుంటుండా? ప్రామిస్ గా తీసుకుంటుండు, అది అందరికీ తెలుసు. ఓకే డన్. అంటే అమ్మాయిలను మోసం చేస్తుండా? అది అందరికీ తెలుసు బ్రో. అది వాడు హీరోయిన్లను మోసం చేసి నేను నీ వర్షన్ కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను నిన్ను అడుగుతా. సో అమ్మాయిలను కూడా మోసం చేస్తుండు. కృష్ణానగర్ లో ఎవరిని అడిగినా చెప్తారు బ్రో. సరే, సో కృష్ణానగర్ లో మున్నా గురించి ఎవరన్నా చెప్తాడు. నేను మాట్లాడిస్తా మీరు ఆగండి. సరే ఓకే, ఇప్పుడు నువ్వు మున్నా గురించి నువ్వు చెప్పినావు కాబట్టి మున్నాకి ఇప్పుడు నువ్వు ఏమైనా పైసలు ఇచ్చేది ఉందా లేదా? మున్నాకి నేను ఒకటే చెప్తున్నా బ్రో, నేను ఏదైతే తీసుకున్నానో వడ్డీకి వడ్డీ లేకని కట్టుకున్నా, నేను దానికి ఒప్పుకుంటున్నా. అది తీసుకోవడం నేను ఒకటి బ్రో, నా అవసరం కోసం నేను తీసుకున్నా,
నా అవసరం నిమిత్తం ఏదైతే తీసుకున్నానో నేను కట్టినా. ఓకే. నేను పాట రూపకంగా ఏదైతే ఉందో దానికి నాకు వడ్డీ లెక్కన వేసి దాన్ని మొత్తం 2 లక్షల దాన్ని పట్టుకొని 6 లక్షలు చేసి నాకు ఇప్పుడు దానికి ఫ్రీగా చేసిమంటే నా సొంత డబ్బులు బ్రో. వీడియోకి 4 రోజులు షూట్ చేసిన. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. సరే 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 ఓకే బ్రో. చెక్ ఉంది కదా మరి ఎందుకు తీసుకోవాలి? డబ్బులు ఇచ్చిన చెక్ తీసుకుంటాడు కదా, చెక్ ఎందుకు తీసుకోవాలి అడగన్నా. దీనికి ఒక వివరణ ఇయ్యన్నా. నేను అతని దగ్గర అంతకుముందు నేను ఎప్పుడైతే ఒక డబ్బులు తీసుకున్నానో అప్పుడు చెక్ అతని దగ్గర లేదన్నాడు. ఆ వీడియో కూడా నేను మీకు పంపిస్తా. ఇతని అమౌంట్ మొత్తం క్లియర్. సరే ఇప్పుడు మున్నకేమన్నా ఇచ్చేది ఉందా లేదా? నేను ఇతనికి ఇప్పుడు ఏది ఇవ్వను బ్రో. నేను ఏది ఉన్నా కూడా న్యాయస్థానంలో ఇతని గురించి నేను ఫైట్ చేస్తా. ఓకే డన్. మున్న నీకేమి ఏమన్నా ఇయ్యాలా అన్న? నేనే వానికి పైసలు ఇవ్వాలన్న. ఇంకా ఎన్ని లక్షలు ఇవ్వాలి? 1 కోటి రూపాయలు ఇవ్వాలి వానికి. సో మున్న నీకు 1 కోటి రూపాయలు ఇవ్వాలంట, నిజమేనా? అరే లేదు బ్రో, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలరా నీకు, తీసుకోరా. సరే సరే ఇప్పుడు మున్న విషయం నువ్వు పక్కన పెట్టు. అయితే నువ్వు ఆయన మీద చెప్పడం, ఆయన నీ మీద చెప్పడం ఇవన్నీ అవుతున్నాయి. బట్ నేను నిన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు కొంతమంది కాల్స్ చేసిరు బ్రో, వాళ్ళ గురించి నేను అడుగుతా. ఓకేనా? చెప్పండి బ్రో. ఓకే. నాని అనే పర్సన్ నాకు కాల్ చేసిండు, ఒక వీడియో పంపిండు. ఓకే. సో అంటే నువ్వే ఆయనకు పైసలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. సో అదొకటి. దాని తర్వాత సాయి కృష్ణారావు, ఓకే, సో బాదుండాలమ్మ అని చెప్పేసి ఒక పాట ఆయన ప్రొడ్యూసర్ అంట. ఆయన దగ్గర 2,60,000 తీసుకున్నామంట. ఈయన ఈ సాయి కృష్ణారావు అనే వ్యక్తి 2 సంవత్సరాల కిందటనే నన్ను అప్రోచ్ అయిన ఉండే. బట్ అప్పుడు నాకు ఫోక్ ఇండస్ట్రీ మీద అంత అవగాహన లేక సరేలే నువ్వు రుజువులన్నీ తీసుకురా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి చెప్పినుంటి ఈ వ్యక్తికి. సో ఆయన మళ్ళీ నాకు కాల్ చేసి అసలు శివకృష్ణ వెళ్తున్న నువ్వు చేసినావన్నా, బట్ నాకు కూడా ఇవ్వాలి, నేను వచ్చి మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా అంటుండ. ఈ వ్యక్తికి పైసలు ఇవ్వాలా లేదా నువ్వు? సాయి కృష్ణారావు అతనిది ఏదైతే ఉన్నదో అది మా ఇద్దరి మధ్యలో ఒక సాంగ్ ఎంతైతే పెట్టినామో అంత దాంట్లో వచ్చిందంట. మేము అమౌంట్ 50-50 తీసుకుందామని అనుకున్నాం దానికి. తర్వాత అతను పెట్టింది దానికి 2 lakhs అయితే అతను దానికి బయట ఏం చెప్పడం స్టార్ట్ చేసిందంటే 4 lakhs అని చెప్పిండు. ఏది మేము అతనికి ఆల్రెడీ నేను 90,000 క్లియర్ చేసిన, ఇంకా 1,10,000 అది క్లియర్ చేస్తా ఉంటే అప్పుడు ఏం చెప్పిండంటే నాకు కావాల్సింది 1,10,000 కాదు, ఇంకా నాకు 3,10,000 వస్తాయని చెప్పిండు. ఓకే. అన్న తర్వాత నీకు అంత అమౌంట్ ఎక్కడిది, నువ్వు ఎంతెంత పెట్టినావు ఒకసారి నువ్వు లెక్కలు నువ్వే చూపెట్టు అంటే అతను చూపించిన లెక్కలల్లా అతను హోటళ్లల్లో అతను పర్సనల్ గా అతను హోటళ్లల్లో ఉన్నది, అతను పర్సనల్ గా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి తను కొంచెం తను ఎంజాయ్ చేసిన ఏవైతే కొన్ని అమౌంట్ ఖర్చు పెట్టుకున్నాడో ఆ అమౌంట్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఇందులో కలిపిండు. ఇప్పుడు ఒక సాంగ్ దేనికైతే పెడతారు, ఇప్పుడు ఒక సాంగ్ దేనికి డిఓపి కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హోటల్ బిల్ కావచ్చు, టోటల్ ట్రావెలింగ్, ఫుడ్ ఇవైపు ఏవైతే ఉంటాయో ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకు ఏవైతే ఉంటాయో దీనికి పెట్టిన ప్రతి రూపాయి కూడా ఇస్తా అని చెప్పిన. అప్పుడు నాకు ఆ సాంగ్ కి శివవెల్పుల డిఓపి చేసిండు, దానికి నితీష్ వర్క్ చేసిండు. కంప్లీట్ అంతా కూడా నితీష్ కును శివవెల్పులకి వీళ్ళదే అంతా. సరే ఇప్పుడు కాదు బ్రో, ఇప్పుడు నువ్వు ఇంతమందికి మోసం చేసినావని ఇంతమందికి బయటికి వస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు మున్నా అనే వ్యక్తి తప్పు చేసినా ఉప్పు చేసినా ఇప్పుడు నా ఇంటర్వ్యూలో తేలిపోతుంది, నీ కాల్ తర్వాత నేను మాట్లాడతా ఆయనతోటి. బట్ నేను ఏమని చెప్తా అంటే నువ్వు ఇంతమందిని మోసం చేసినావా మోసం చేయలేవా, నువ్వు బయటకు వచ్చి నువ్వు ఒక విధంగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఒక విధంగా మాట్లాడుతున్నారు. బట్ నాకేమని తెలుస్తుంది అంటే నువ్వు తప్పు చేసినావు అన్నట్టే నాకు అర్థమవుతుంది ఒక్క మాట. సో ఎందుకంటే సో వీళ్ళందరూ నాకు కాల్ చేస్తారు నాకు ఇవ్వాలి అని చెప్పేసి, అంటే నీ వర్షన్ నువ్వు చెప్తున్నావు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, అంటే ఇద్దరిలో మేము ఎవరిని కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు నీ సైడే ఎక్కువ తప్పు కనిపిస్తుంది మాకు. సరే మున్నాల ఇవన్నీ పక్కన పెట్టు బ్రో, నేను మొన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అడగలేను, దాని తర్వాత నేను అది ఎంక్వైరీ చేసుకుంటే నిజమని తేలింది. ఇప్పుడు జేడిఎల్ ఛానల్లో నువ్వు చేసినావు కదా, అవును. సో వాళ్ళకి ఫేక్ మెయిల్ పంపించినావా నువ్వు? ఏం ఫేక్ మెయిల్? ఫేక్ మెయిల్ ఏదన్నా క్రియేట్ చేసి పంపించినావా? ఆడియో రైట్స్ది కానీ ఏదన్నా యూట్యూబ్ నుంచి వచ్చింది మెయిల్ అని? ఫేక్ మెయిల్? అవును అవును, నేను ప్రభాకర్ అన్న కదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కదా. అది కాదే అంటే నువ్వు ఇచ్చుకున్నా కానీ అదంతా చీటింగ్ ఎందుకు అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమందిని చీట్ చేసినప్పుడు ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు 10 మందిని మోసం చేస్తే నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి చేసినా వాళ్ళందరూ ఉరికొస్తారు ఇప్పుడు నువ్వు మోసం చేసినావని. బ్రో నేను అది ప్రభాకర్ అన్నకి ఎక్స్ప్లెనేషన్ అప్పుడే ఇచ్చుకున్నా. ఓకే, ప్రభాకర్ అనేది అప్పుడే క్లియర్ చేసిన, నేనేం అదే అమౌంట్ ఏం నేను తీసుకోలేదు, అదంతా క్లియర్ చేసేసిన అప్పుడే. సో మున్నకైతే ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు నువ్వు? మున్నకైతే ఏమి ఇచ్చేది లేదు. సో ఎంత మందికి బాకీ ఉన్నావు నువ్వు? ఎంత మందికి పైసలు ఇవ్వాలి అదన్నా గుర్తుందా? హలో బ్రో, ఇప్పుడు ఇతను చాలా మంది తోటి ఇదే విధంగా నెగిటివ్ చేపిస్తుండ్రు బ్రో. ఓకే, ఇప్పుడు ఇతను చేపించిన వాళ్ళందరికీ నేను అట్లా ఇవ్వాలి అని అంటే ఏ రకంగా ఇవ్వాలి బ్రో? ఇప్పుడు
ఎవరికైనా ఇచ్చేది ఉన్నది అంటే సరే ఓకే బ్రో, మీలాంటి ఒక మీడియా దగ్గరికి వచ్చి జెన్యున్ గా మాట్లాడితే అటువైపు నిజంగానే జెన్యున్ గా ఉన్నది అని అంటే మీరు మాట్లాడండి, నేను ఇవ్వనీకి నేను రెడీ. కానీ ఇవ్వని వాళ్ళని కూడా పట్టుకొని అందులో లేని దాన్ని కూడా పట్టుకొని కంప్లీట్ గా నన్ను ఇట్లా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తే అది ఏమొస్తుంది బ్రో? సరే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు శివకృష్ణ వెళ్తుర్ని నేను నా స్టూడియోకి పిలుస్తా, వస్తాడా? నేను ఇప్పుడున్న ఈ స్టేజ్ లో ఆల్రెడీ వాళ్ళ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నా, మీకు అనిపిస్తుంది. నేను కొంచెం సెట్ అయిన తర్వాత నేను వస్తా బ్రో. ఓకే, సో నేను ఎంతమంది బాధితులు ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ పిలుస్తా, నిన్ను పిలుస్తా. సో వచ్చి కూర్చొని వాళ్ళకి ఏం చెప్తావో, వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి నువ్వు చెప్పే సమాధానాలు చెప్తావా? అందులో ఇలాంటి పర్సన్లు డబ్బులు ఇచ్చి చెప్పిస్తే దాన్ని కూడా మీరు ఎట్లా నమ్ముతారు? కాదు, మేము ఉంటాం కదా, అప్పుడు వాళ్ళు నిజం చెప్తురా అబద్ధం చెప్తురా, నువ్వు కరెక్టా వాళ్ళు కరెక్టా అనేది తేల్చేస్తాం కదా మేము ఉన్నది. ఒకటి చెప్తున్నా బ్రో, జెన్యున్ గా విత్ ఆధారాలతోటి సహా వాళ్ళు వస్తే ఓకే. ఊరికే ఫేక్ మాటలతోటి కనుక చెప్తే దాన్ని పుట్టే నమ్మకండి బ్రో. కాదు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు ఆధారాలు ఆయన ఆధారాలు చూపిస్తేనే ఎవరు అనేది ఎవరు దొంగ ఎవరు దొర అనేది తెలిసిపోతుంది కదా మీడియా ముంగట. ఒక్క సెకండ్ అడుగుతా. సరే ఒక్క సెకండ్ ఏదో క్వశ్చన్ అడుగుతానంట. దొంగతనం ఎట్లా జరుగుతుంది అన్న? దొంగతనం చేస్తే జరుగుతుంది. కాదు, దొంగతనం ఎట్లా జరుగుతుంది? నా జేబులోకి వెళ్ళి మెల్లగా నువ్వు కొట్టేస్తే దొంగతనం. అవును. అదే దాన్ని వీడు ఏ టైప్ చేస్తాడు అడిగినా, పైసలు తీసుకొని పాడ చేస్తా, నీకు అడ్జస్ట్ ఇస్తా, ఆశ పెట్టించి ఆ టైప్ దొంగతనం చేస్తాడు. నీకు అర్థమైన దొంగతనాల్లో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నా జేబులోకి వెళ్ళి ఏదైనా కొట్టేసి మెల్లగా దొంగతనం చేస్తే అది దొంగ. ఆ దొంగతనం చేయడు, నేను పాట చేస్తున్నా భయ్యా అని చెప్తాడు అంతే. అది ఆ దొంగతనం. నీకు సతాయించుకుంటా నీ దగ్గర పైసలు తీసుకొని నువ్వు ఎవరితో చేస్తావు? అమ్మాయి హీరోయిన్తో చేస్తావు. నువ్వు మంచిగా ఉండకపోని నువ్వు ఈమెతో చేస్తావా? జాను లీరి టోనీ అసలు సాంగ్ చేస్తారా అన్న? అలాంటి వాళ్ళతో కూడా సాంగ్ చేపిస్తాను పైసలు తీసుకుంటాడు. మాటలు తిరుపతితో పాటలు చేపిస్తాను పైసలు తీసుకుంటాడు. అర్థమైంది? ఇగో ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా, ఏం చెప్తావు శివకృష్ణ? దొంగతనం చేయడు. ఇక నేనేం చెప్పలేను బ్రో, అది చెప్పలేడు. తెలుస్తుంది నిజమేంత అబద్ధమేంత చూసి జనాలకు తెలుస్తుంది బ్రో. సరే, నీ హెల్త్ మంచిగా అయిపోయినాక నువ్వు స్టూడియోకి అయితే నువ్వు రావాలి, నేను బాధితులను అందరినీ పిలుస్తా. సో తప్పకుండా వస్తా బ్రో. ఓకే, పక్కా వస్తావు కదా? తప్పకుండా వస్తా. సరే, డన్. ఓకే. సో అంటే బాధితులు ఎంతమంది ఉన్నారో అంటే నాకు కొంతమంది కాల్స్ చేసిరు. సో ఇంకా ఎవరెవరు ఉన్నారో అంటే మీరు ఆధారాలతోటి వస్తే మాత్రం ఒకరోజు ఈయనను కూర్చోబెడతాం, మీ అందరిని కూర్చోబెట్టి అసలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తేలిపోతే, సో ఈయన పైసలు ఇస్తా అంటున్నాడు అంటే నిజంగా అని ప్రూవ్ అయితే పైసలు ఇస్తా అని అంటున్నాడు. సో ఇది కూడా ప్లాన్ చేద్దాం. దానికన్నా ముందు సో మొన్న నీ విషయానికి వద్దాం. సో నీకు అసలు పైసలు ఇచ్చేదే లేదని చెప్పిండు. అవునా? పైసలు ఇచ్చేది లేదు, ఇయ్యను అని చెప్పేసి. అవును, ఇచ్చేది లేదా? లేదుగా. ఓకే, ఎందుకన్నా రాజధాని గురించి ఇప్పుడు రాదా? ఇగో గట్టం రాసుకుంటే ఏం రాలేదు, బూడిది. వాళ్ళ దగ్గర రూపాయి లేదు, ఆ రైతుకే ఇత్తలేడు. పాపం మాకు రాకుండా పర్వాలేదన్నా, మేము మోసపోయినా పర్లేదన్నా. ఇగో అన్న, ఒక లాస్ట్ వీడియో ఉదాహరణ, నిన్ను బెదిరిస్తా అన్నా, నువ్వు భయపడి నాకు వీడియో చేసిస్తావు అన్నా? ఎందుకు చేసిస్తాం కానీ మరి ఎంత చిన్న పిల్లగా, చిన్న లాజిక్ అన్నది, చిన్న లాజిక్. లక్షలు నువ్వు వీడియో తీసిస్తావు అన్న? కాదు, ఇప్పుడు ఈయన దొంగ నీకు ఎప్పటి నుంచి తెలుసు? శివకృష్ణ వెళ్తురు దొంగ నీకు ఎప్పటి నుంచి తెలుసు? అన్న, వీని వెలుగులకు చాలా సార్లు వచ్చినాయి కానీ ఇచ్చుకుంటానా బావా, అది సురేష్ ప్రొడక్షన్కి ఎందుకు అమ్ముకున్నాడు అన్న? ఆయన్ని కూడా మోసం చేసిండు. ఛానల్ అమ్మి ఆయన కూడా మోసం చేసాడు పాపం. వీళ్ళు చెయ్యని వ్యక్తులు అన్న, వాళ్ళు ఎందుకు వస్తారన్న వెలుగు? సరే, మున్నాబాయ్ నథింగ్. ఇగో అన్న, దేవుడు నాకు ఇచ్చిండు, నేను చాలా మందికి హెల్ప్ చేసిన. లేడీస్ విషయంలో కూడా నువ్వు అడగచ్చు, నేను డైరెక్ట్ ఇప్పుడు లేడీస్ విషయం అంటే కాదు, లేడీస్ విషయం అంటే ఒకటి అడుగుతా. శివకృష్ణ వెళ్తురు అమ్మాయిలను అంటే హీరోయిన్లను మోసం చేసిండా, వాడుకున్నాడా? ఇప్పుడు వస్తాయి వస్తాయి కదా, చెప్పు నువ్వు. నేను అన్న, ఇగో నేను ఇప్పుడు లేడీస్ని బయటికి గుంజడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తారు, కొంతమంది దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వే పిలిచి రేపు ఈ స్టూడియోలో అడుగుతావు. వాళ్ళు ఫోన్లు చేసి కూడా చెప్తారు, ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పేసిర్రు వీడు చేసిన మోసాలు చెప్పిర్రు. ఇప్పుడు నేను బ్లేమ్ చేసి పాప అమ్మాయిలను మనం అట్లా చెయ్యొద్దు, వాళ్ళ విషయం చెప్పు. నువ్వు మొగల గురించి అడుగుతావు, చెప్తా. సరే, మొగల గురించి అడుగుతావా, చెప్తాను. ఓకే, డన్. సరే, డన్. ఇప్పుడు శివకృష్ణ వెళ్తురు నీకు పైసలు ఇవ్వాలి. ఓకే, నువ్వు నాగరాజ్ అనే వ్యక్తితోటి వీడియో చేయించినావా? కాల్ రికార్డ్ ఒక మీ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక గ్రూప్లో పెట్టినా ఏమని చేయించినావు? వానికి 25,000 కింద బండి
వాడు నా చూపెట్టిండు నీ ఇంటర్వ్యూలో మొత్తం. అదే 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 25,000 కింద బండి పెట్టుకున్నా, 40,000 పాటకి ఇచ్చిన. నాకు డబ్బులు ఇవ్వడానికి ఒక వీడియో చెప్పిండు, అన్న నీకు నేను పాట ఇస్తాను, పైసలు ఇస్తాను ఒక నెలలో అన్నాడు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, సంవత్సరం అయిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో ఏం చేసిండంటే లాస్ అయిపోయాడు, మందాగి అట్లా ఇట్లా పరిశాన్ అయిపోయాడు. ఇక వీనికి ఎవరు చెప్పిండ్రేమో, అరే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పు, కేసు పెడతా అని చెప్పు, అయితే నీ బండి నీకు వస్తుంది అని ఎట్లా చెప్పిర్రో ఏం చెప్పిర్రో. వాడు అట్లా చెప్తే నేను భయపడలేదు, వాడు అట్లా చెప్పినా నేను భయపడలేదన్న. కానీ వాళ్ళ పిల్లల వీడియో ఒకటి పెట్టిండన్న. అయితే రేపు తెల్లారితే నేను వాడి మీద కేసు పెడదామని రెడీ చేసిన. కాదు ఇదంతా కాదు నేను అడిగింది, ఇదంతా నీకు ఆయనకు సంబంధించింది. ఓకే, నువ్వు కాల్ రికార్డు ఒకటి నువ్వు మాట్లాడినావు. అవును. శివకృష్ణ నీకు వెళ్తూ నీకు మోసం చేసిండు ఆరా అని మాట్లాడినావు. అవును. ఆయన కొన్ని విషయాలు చెప్పిండు. అవును. ఆ కాల్ రికార్డ్ చేసి కాల్ రికార్డ్ చేయడం తప్పని తెలుసా నీకు? కాల్ రికార్డ్ చేయొద్దంటే వాని మీద ప్రూఫ్స్ కావాలి కదన్నా మరి. ఓకే సరే, కాల్ రికార్డ్ చేసినావు దాని ఓకే. కాల్ రికార్డ్ చేసినావు, అందులో పెట్టినావు. పెట్టిన తర్వాత నాగరాజు ఆయన స్టేటస్ ఏం పెట్టిండో తెలుసా నీకు? ఏం పెట్టిండు? మున్నాగాడు ఇట్లా చెప్పించిండు అని చెప్పిండు. అన్నో ట్యూన్స్ మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో రోజు ఫోన్లో అబద్ధాలు చెప్పి వాయిస్ రికార్డ్ చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్ లో పెట్టినాడు. అది ఎన్నో తారీఖు? ఏది అది ఏదో తారీఖు కాదు. ఇగో అయితే వానికి బండి ఇచ్చేద్దామని పిల్లలు ఇచ్చేద్దామని చెప్పి కాదు, నువ్వు రికార్డ్ పెట్టిన తర్వాత ఇది కదా ఎన్ని స్టేటస్లు పెట్టిండు. ఆయన స్టేటస్ చూసినా ఈ బ్రోకర్ నా కొడుకు మంది పొట్టలు కొట్టేవాడు, అవకాశాలు ఇస్తాని అమ్మాయిలను వాడుకుంటూ 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తూ ఫోక్ ఇండస్ట్రీకి పట్టిన దళిద్రం వీడు పెట్టిండా. ఇది పెట్టిండు. నెక్స్ట్ ఇగో వీడే వాడు అని చెప్పేసి నువ్వు మూటలు ఎత్తుకుంది ఒక ఫోటో పెట్టిండు. చూసినాను నేను చూడలేదు. ఇది చూడలేవా? చూడలేదు. ఎలిగేషన్ పెట్టాడు వాడు. ఇప్పటి కాదన్నా, వాడు బండి ఇవ్వాలని ఎప్పుడో పెడుతున్నాడు అన్న. వాడు బండి నేను ఇయ్యాలే పైసలు కాదు బ్రో. ఇప్పుడు నువ్వేందంటే మనోడితో నువ్వు కాల్ మాట్లాడి అది నువ్వు ఇంట్లో పెట్టినావు. పెట్టినాక నీ మీద కోపంతో ఇవన్నీ చెప్పిండు. అవునా? సో 10 రూపాయల వడ్డీకి ఇస్తావా నువ్వు? ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలంటే నువ్వు ఆగంట. 10 రూపాయలకు వడ్డీ అన్నావు కదా, 10 రూపాయలు వడ్డీ అన్నావు కదన్నా. సరే, నేను ఎంత హెల్ప్ చేసిన అనేది ఇప్పుడే చూపెడతాను నీకు. వాడి నోటితోనే వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నా అంటే ఇచ్చిన, నాకు రూపాయి వడ్డీ వద్దని చెప్పిన అలా చెప్తాడు. అది మీరు వినండి, ఇంటే మీకు అర్థమవుతుంది నేను పైసలు తీసుకున్నానా అది అని ఇప్పుడు అర్థమవుతుంది కదన్నా. ఎవరు ఇప్పుడు? నాగరాజు. ఇగో తీసుకోండి. నా పర్సనల్గా ఒక 25,000 తీసుకున్నా. 25,000 కన్నా 25,000 ఒక 2 రోజులలో ఇవ్వాలి. నాకు ప్రేమతోనే ఇచ్చింది. డేట్ చెప్పండి. నేను ఇవ్వాలి, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా ఒక పాట నేను రీసెంట్గా అన్నకు నేను రాసింది అమ్మిన కొండ రాజేందర్ మ్యూజిక్ నేను రాశాను, బ్రాహ్మణ వాడాను. ఆ పాటకు మొత్తం ఆర్టిన్స్ ఉండడానికే రైట్స్ ఉంటాయి. ఆ పాటకు కూడా సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం క్లియర్ అయింది. థ్యాంక్ యూ. పాట పేరు నిన్నే ప్రాణం అనుకున్నా. మ్యూజిక్ డైరెక్టర్ కొండ రాజేందర్, లిరిక్ రైటర్ నాగరాజ్ పేరు నేనే. ఎవరిది ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు దీంట్లో. ఓకేనా? సో ఇది నీ ఆఫీస్కి పిలిచి చేయించుకున్నావు కదా? అవునా? అంటే బెదిరించి చేయించినట్టు మనకు తెలియదు కదా. సరేనా? సరే. సో నేను అదంతా కాదు, నీ ఆఫీస్కి వచ్చి అదంతా కాదు. నువ్వు ఫస్ట్ వీడియో కాల్ మాట్లాడినావు, సో ఆడియో కాల్ మాట్లాడినావు. ఫస్ట్ ఆడియో కాల్ మాట్లాడినావు. ఆ ఆడియో కాల్ మాట్లాడి నువ్వు గ్రూప్లో పెట్టిన తర్వాత నిన్ను బండబూతులు తిట్టిండు. అవునా? తిట్టిన తర్వాత మళ్ళీ నీతోడు కలిసిండు. ఎందుకు కలిసిండు? ఎట్లా కలిసిండు? అయితే తినన్నా వాళ్ళ మీద బండబూతులు తిట్టిండా? నేను వాళ్ళ మీద కేసు పెడదామని రెడీ అయినా. వీటిని బ్లేమ్ చేస్తాను, నాకు పెద్ద షో ఉంది. మా ప్రొడ్యూసర్లకి వాడు మెసేజ్ పెట్టాడు, బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేస్తాడు, వాడు మంచోడు కాదు, అది కాదు ఇది కాదు అని పెట్టిండు. అలా నంబర్ కూడా పెట్టిండు. వినండి, అట్లా పెట్టంగానే మా వాళ్ళు ప్రొడ్యూసర్ ఇట్లా మొన్న ఏంది ఇది అసలు ఏంటంటే, మేడం అవసరం మీద ఇచ్చిన వీడియో ఉన్నది చూడండి, నా అసలు కూడా నాకు ఇవ్వట్లేదు 2 years అవుతుంది మేడం, మరి బండి ఇచ్చేనా మేడం, పాట కూడా వదిలేనా మేడం అని చెప్పిన. మరి ఏం చేస్తామంటే, లేదు మేడం నేను పోలీస్ స్టేషన్ కేసు పెడుతున్నా అని చెప్పిన. మరి వానికి ఎవరు చెప్పిండో ఏదో మున్నాబాయి కేసు పెడతానని చెప్పిండు. అయితే నేను మహేష్ బాబు అంతా చెప్పాను, అరే మామ నేను కేసు పెడదాం అనుకుంటాను వాని మీద. అదే వద్దురా మామ, ఎందుకు నీకు ఇప్పుడు మంచి పేరు వస్తుంది, ఎందుకు వానికి ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలంటే, ఇట్లా బండి గురించి పిల్లల గురించి పెడతానరా అంటే, ఏదో ఒకటి చేసి ఇచ్చేరా మామ, ఎందుకు పేపర్ గీపర్ రాయించుకొని అని చెప్పి. అయితే నేను
సరే మరి నాకు ఏమి పైసలు అయితే ఇవ్వలేదు అని వాడు కొన్ని మధ్యవర్తిని తీసుకొచ్చాడు. అన్న తప్పైందన్నా, నా పిల్లల గురించి అర్థం చేసుకో అన్నా. నాకు అరే మరి ఈ ముచ్చట నాకు పిల్లల గురించి ఎప్పుడో చెప్పొచ్చు కదరా 1 year ముందు, అది చెప్తే నేను అప్పుడే ఇచ్చేటోనే కదరా, అని నీ బండి నీకు ఇచ్చేస్తాను అని చెప్పినాక మరి ఎలిగేషన్ ఎందుకు చేసినావు నా మీద ఎందుకు చెప్పినావు అంటే అప్పుడు అన్న ప్లీజ్ నీకు మీద తప్పు చెప్పినా, ఇట్లా బ్లేమ్ చేస్తానన్న ఇస్తావు అని చెప్పి నాకు చెప్పిండు. అది ఇట్లా బ్లేమ్ చేస్తే నీ గురించి బ్లేమ్ చేస్తే ఇస్తావు అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేసిండు. వాడినోడితోనే చెప్పించిన నా మీద ఎందుకు ఎలిగేషన్ వేసినావు అంటే లేదన్నా ఇప్పుడు నేను దాన్ని క్లారిటీ ఇచ్చుకుంటా. ఐటీఎఫ్లో దాంట్లో పెట్టిండు. నాకు చాలా కోపం వచ్చింది, కేసు పెడదామని. కాదు అంటే కేసు పెడతామని భయంతో చెప్పిండు. మరి లేదు కేసు పెడతామంటే వాడు భయపడాడు, వాడే కేసు పెడతాను. సరే మున్నా బాయ్ 10 రూపాయల వడ్డీకి ఇస్తాడా? ఇయ్యడా? నేను ఇయ్యానన్నా. ఇయ్యడా? నేను లాస్ అయిపోయాను. నేను చాలా మందిని కూడా అడిగినా నిజంగా 10 రూపాయల వడ్డీకి ఇస్తాడు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సరే అన్న, ఇప్పుడు నేను ఇచ్చేటోడిని అయితే బాగా సంపాదించాలి కదన్నా. అవును. మరి నాకు గోల్డ్ పెట్టి పైసలు తెచ్చుకున్నాను, ఎందుకు తెచ్చుకున్నా? సరే ఇగో నువ్వు ఇంకా నన్ను మాట్లాడనీయకు. సో నువ్వు అమ్మాయిలను వాడుకున్నావా అన్న? ఒక్క అమ్మాయితో ప్రూవ్ చేయన్నా. ఓకే, నీ స్టూడియోలో నిలబడి నన్ను చెప్పుతో కొట్టు. ఒక్క అమ్మాయితో ఫోన్ చేసి ఉన్నా ఇట్లాంటి బ్యాడ్ అని చెప్పాను, లేదా నేను ఇప్పుడు నువ్వు ఆ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తా. సరే నేను ఆన్సర్ మున్నా చెప్పన్నా. అమ్మాయిలను వాడుకుండా అని చెప్పి నాతో చాలా మంది చెప్పారు. దీనికి ఆన్సర్ ఏమి ఇస్తావు? లేడీస్ చెప్పారా? లేడీస్ చెప్పారు. సరే ప్రూవ్. అబ్బాయిలు కూడా చెప్పారు. అబ్బాయిలు నేను కూడా చెప్తా అన్న. ఇప్పుడు నీ స్టూడియోకి వచ్చి నేను బెదిరించి ఒక వీడియో చేయమని చేస్తావా? నేనెందుకు చేస్తా? మరి వాడు కూడా నా ఆఫీస్కి వచ్చి ఒక వీడియో చేసేయండు, తప్పేముందన్న. పైసలు తీసుకునేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, అవసరం బొండగా పడతారా? నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పన్నా. నువ్వు అమ్మాయిలను వాడుకున్నావా? నేను వాడలేదు, నేను వాడను కూడా. వాడను కూడా. సరే ఈ దానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. రీసెంట్గా బాస్ మీరు ప్రెస్ మీట్ పెట్టారు. సో అక్కడ ఒక యాంకరో ఎవరో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, రిపోర్టరో యాంకరో. ఏమని క్వశ్చన్ అడిగారు అంటే, మీరు అందాన్ని చూసి మీరు తీసుకుంటారా, అమ్మాయిల టాలెంట్లను చూసి మీరు అని అడిగారు. దానికి మీరు ఆన్సర్ ఏమిచ్చిరు? ఏమిచ్చిరా చెప్పు. అందం అని చెప్పలేము కదా మా అన్నావు. అన్న అందం అని డైరెక్ట్ ఎట్లా చెప్తావు అన్న? అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటాం, టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాం. అవును, కానీ అందం మాత్రం చూస్తావు నువ్వు. లేదన్నా, నువ్వు వాడు ఆన్సర్ చెప్పినావు నువ్వు. అవునన్నా, చెప్పిన అందంగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటామన్నా. ఇప్పుడు అందంగా లేని వాళ్ళని కూడా, ఇప్పుడు కొంత కేటగిరీ ఉంటుంది మా దగ్గర. టాలెంట్ ఉందా తీసుకున్నాము, అందం ఉందా తీసుకున్నాము. అందం ఉన్నట్టు నీకు టాలెంట్ అందం ఉంటే తీసుకుంటా. ఇప్పుడు నీకు టాలెంట్ లేదు అందం ఉంటే ఏం లాభం? నీకు అందంతో పాటు టాలెంట్ ఉంటే తీసుకుంటా. ఇప్పుడు ఎవరు పడితే అది ఉత్తగా చూడాలన్నా. కానీ నేను ఉత్తగా పిలిచి నిన్ను కూసబెట్టి నేను ఏం తెలుసుకోకుండా నిన్ను అడగా. అవును, ఓకేనా? అవును. నీ గురించి నేను అన్ని ఎంక్వైరీ చేసిన. ఓకే, అంటే కొన్ని తప్పులు చేసినావు. ఆ తప్పులు చేసినావా లేదా నీకు తెలుసు, నాకు తెలియదు. ఓకేనా? నువ్వు చేసినావు, కానీ ఇప్పటికన్నా అవి మానుకుంటే కొంచెం బెటర్ అనేది నేను చెప్తా. ఓకేనా? నాకు 100 మంది చెప్పారు, నేను నిజం చెప్తున్నా, 100 మంది చెప్పారు. నేను కృష్ణనగర్లోకి వెళ్ళి అడిగితే చెప్తారు అన్న వ్యక్తిని పట్టుకొని ఇది నిజమేనా, ఈరోజు ముందు పిలుస్తున్నా కదా నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు చెప్పారు. ఇంకొకటి ఇప్పటి వరకు ఫోక్ ఇండస్ట్రీ పైన ఫోక్లో చాలా మంది ఉన్నారు. సో మంచి సింగర్స్, మంచి రైటర్స్, అసలు తోపులు ఉన్నారు. అసలు ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ మొత్తం ఫోకే. అట్లాంటిది మీరు మొత్తం ఆ ఫోక్ ఇండస్ట్రీకి చీడ పురుగులాగా వాడి మొత్తం ఇజ్జత్ అంతా తీస్తున్నారు కదా మీరు. వీళ్ళంటి చేపట్టి మేము బ్లేమ్ అవుతున్నాం అన్న, మేము పని చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏం ఎలిగేషన్ లేదన్న. సరే మున్న ఏం పని చేస్తాడు ఫోక్లో ఏం చేస్తాను? సాంగ్స్ అమ్ముకుంటా, సాంగ్స్ కొంటా, డైరెక్షన్ చేస్తా, ప్రొడ్యూసింగ్ చేస్తా, ఛానల్ నడుపుతా, అమ్మాయిలను మోసం చేస్తా. అమ్మాయిలను మోసం చేసినట్టు దమ్ము ఉంటే ఒక్కసారి ప్రూవ్ చేయను. నీ స్టూడియో చెప్పు తీసుకొట్టు. ఆడు చేసిండు అన్న మోసాలు, వాళ్ళు వస్తారు ఇప్పుడు వెలుగు. ఇప్పుడు అన్న నా గురించి ఇప్పుడు ప్రెస్ మీట్కి వస్తారు కదా, వాని గురించి వస్తారు అమ్మాయిలు, నా గురించి వస్తారా ప్రెస్ మీట్కి? అంటే ఇప్పుడు రాబోతున్నారు చూడు త్వరలో వాని గురించి. ఇప్పుడు నేను చెప్పొద్దు, అది వచ్చినాక నువ్వే పిలిచి ఈ అమ్మాయి ఎలిగేషన్ చేసింది, ఆ అమ్మాయి ఎలిగేషన్ నువ్వే ఇంటర్వ్యూ తీసుకుంటావు. సరే, ఈ ఫోక్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా? ఫోక్ ఇండస్ట్రీలో ఉంటుందన్న, కాస్టింగ్ కౌచ్ ఉంటుందా? ఉంటుంది. అమ్మాయిలు కమిట్మెంట్ కూడా అడుగుతారు, షార్ట్ ఫిలింలకు అడుగుతారు, చేస్తారు, కాదంటలేను. కానీ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఓకే అయితే వాళ్ళు ఇష్టం అన్న. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు బలవంతంగా వాడు కూడా చేయడు కదా. ఇప్పుడు కొంతమందికి ఆడే ఛాన్సులు రాక మామూలుగా ఉన్న వాళ్ళని కూడా నీకెందుకమ్మా హీరోయిన్ చేపిస్తాను చేస్తారు. మాలాంటి ఒక పెద్ద స్థాయి ఉన్నోళ్ళు అట్లా చేయరు. ఎందుకంటే
కాదు ఇది సమర్థించుకుంటున్నావు సమర్థించుకుంటారు లేదన్నా, ఆ. జరుగుతున్నాయి అన్న. సరే ఇట్లా ఎన్ని చూసినావు నువ్వు ఫోక్ ఇండస్ట్రీలో? జరుగుతాయి, చాలా జరుగుతూనే ఉంటాయి. సరే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే నువ్వు దీనికి సమాధానం ఇవ్వాలి. ఇస్తా. సరే రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీలో ఆ. ఒక వ్యక్తి మీద కేసు అయిందంట. ఏం కేసు అది? ఏం కేసు అయింది? ఏమో నీకే తెలియాలి, అంటే ఫోక్ ఇండస్ట్రీ కదా నువ్వు. అవును. సరే ఫోక్ ఇండస్ట్రీలో ఒక మనిషి పైన ఒక కేసు అయిందంట. ఏం కేసు అది? ఫోక్సో కేసు అన్న. అంటే ఎవరో నాకు తెలియదు. ఒకటి అన్న, ఫోక్సో కేసు అయితే వదిలిపెడతారా అన్న? ఏమో మరి, వాళ్ళకి తెలుసు, వదిలిపెట్టిన వాళ్ళకి తెలుసు, పైసలు కట్టిన వాళ్ళకి తెలుసు. మరి అన్న ఒకటి చెప్పాను అన్న, ఇవన్నీ పుట్టిస్తారు, నోటికి వచ్చింది కదా అని మాట్లాడతారు. ఇది కనుక అన్న నీ స్టూడియోలో ఛాలెంజ్ గా చెప్తున్నా, నేను అన్నది ఎవరికో అంటున్నా, నీకంటలే. సరే నువ్వు ఇప్పుడు నాకు ఉద్దేశం అర్థమైంది. నువ్వు మాట్లాడేది ఏంటంటే ఓరి మీద అయింది వాళ్ళ పేరు చెప్పంటే నువ్వు నన్ను ఉద్దేశించి అడుగుతావేమో నాకు డౌట్ వస్తుంది. కానీ ఒకటి నువ్వు చేసినావా? నువ్వు చేసినావా? అన్న నాకు భయం ఎందుకన్నా, చేస్తే భయపడతాను. మరి భయం లేదు కదా, నేను ఫోక్ ఇండస్ట్రీ గురించి అడుగుతున్నా. ఫోక్ ఇండస్ట్రీలో ఒకళ్ళ మీద ఫోక్సో కేసు అయిందంట. తెలియదు. నాకు తెలియదు కదా, మరి ఎందుకు రియాక్ట్ అయినాను? రియాక్ట్ అంటే అన్న, నువ్వు నన్ను ఎట్లా క్వశ్చన్ ఇస్తాను అంటే, ఒకరి పేరు చెప్పకుండా ఒకటి చేయకుండా నన్ను క్వశ్చన్ నాకేంటంటే ఇండైరెక్ట్గా నువ్వు అన్నట్టు నాకు చేస్తాను. ఓకే, అంటే నువ్వు అయిపోతావా మరి? అన్న ప్రూఫ్స్ కావాలన్నా, ప్రూఫ్స్ లేని వేస్ట్. ఇప్పుడు అన్న ఫోక్సో కేసు అంటే కూడా నాకు తెలియదు, ప్రామిస్. మొన్న ఏదో సినిమా చూసిన, ఆ సినిమాలో ఫోక్సో అనేది వచ్చింది. అదే ఏ సినిమాది? ఏదో సినిమా వచ్చింది కదా అన్న, ప్రియదర్శి సినిమా, కోర్టు సినిమాలో తెలుసు నాకు. ఫోక్స్ అంటే కూడా తెలియదు. అయితే ఇంటావన్న, ఇది ఎలిగేషన్స్ ఎవరి మీద ఏంది ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆధారాలు ఏంది అడిగారు కదా కదా కదా, కానీ మరి ఆధారం ఏది? ఆధారం ఏది? ఆ సో ఆధారాలు చూపిస్తే మళ్ళీ ఎందుకులే అంటే, ఒక మనిషిని నేను ఒక విషయం చెప్తా. నా మీడియాలో అయితే నేనైతే ఒక పర్సన్కి, నేను ఆ పర్సన్కి బుద్ధి రావాలి, వాడు చేంజ్ అవ్వాలి అన్నట్టే ఉంటది. కానీ ఆ మనిషి జీవితాన్ని నాశనం చేయాలి, వీడు చచ్చిపోవాలని అయితే నా దాంట్లో ఉండదు. ఎందుకు అబద్ధం చెప్పాలి? శివకృష్ణ వెలుతురివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. బట్ ఆయన ఏంటంటే ఒక మాట మాట్లాడిండు, ఏమనంటే నేను ఉంటానో ఉండనో అని అన్నాడు. ఇప్పుడు ఒక మనిషి ఆయన చనిపోతా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పింది నా ఇంటర్వ్యూలో, ఎగ్జాంపుల్. సో చెప్తే అట్లాంటి మనిషిని ఇంకా అడిగి నిజంగా మనం చంపేస్తే నీ పైస వస్తుందా? ఇప్పుడు పర్సనల్ పైసలు వస్తాయి, వీరోళ్ళ పైసలు ఎవరి రావు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతమందిని మోసం చేసిండు శివకృష్ణ. సో ఆయన మోసం చేసిండు అని ఆయన ఒప్పుకోకున్నా కానీ మనందరికి తెలుస్తుంది, అంటే 10 రూపాయలు తిన్నట్టే. సో శివకృష్ణ ఇంతమందిని మోసం చేసిండు, కానీ వీళ్ళు ఎట్లా మోసపోయారు అనేది నాకు తెలియాలి. మోసం చేసేవాడు ఉన్నప్పుడు మోసపోవడానికి ఎవరైనా రెడీ అన్నా కదా, మోసపోయిన వాళ్ళు మోసపోనీకే ఉన్నప్పుడు మోసం చేయనికే కూడా రెడీ కదా. అదే సో వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగిరో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పరశురామ్ ఇన్ని రోజుల నుంచి ఆగిండు. అన్న నేను ఒకటి చెప్పాను అన్న, నాకు ఫోక్ ఇండస్ట్రీ అన్నం పెట్టేదన్న, ప్రామిస్ చెప్తున్నా. ఇప్పటి వరకు నా మీద ఏం ఎలిగేషన్స్ లేవన్నా, కష్టపడి మున్నా నువ్వు చెప్పుకుంటే నా ఏజ్ లో నాకన్నా పెద్దనో, కానీ నేను మున్నాని పిలుస్తున్నా, ఓకేనా? సో ఈ చైర్లో కూర్చున్నాక బంధుత్వాలు ఓకేనా? సో మున్నా నువ్వే అన్నావు అంటే నన్ను ఫోక్ ఇండస్ట్రీలో దిల్ రాజ్ అంటారు అని చెప్పేసి అన్నావు. మున్నాను దిల్ రాజ్ అంటారు, ఫోక్ దిల్ రాజ్. మున్నాని బడవా అని కూడా అంటారు, ఒక ఎదవా అని కూడా అంటారు, తెలుసా నీకు? అంటారు. దొంగ అన్నాడు, లంగా అన్నాడు. ఆయనగా చెప్పడం నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు అన్న, చెప్పారు కదా అన్న. మరి సరే, ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నాకు ఇంతమంది పరిచయం ఉండి ఉంటారు, చాలా మంది ఉంటారు. వెలుగులోకి రమ్మని అన్న, ఎవ్వరు కూడా ముంగటికి వచ్చి చెప్పరు మున్నా, ఓకేనా? ఇప్పుడు ఈ నాగరాజ్ అనే వ్యక్తే ఉండు, సో నువ్వు రావాలి, నువ్వు కలవాలి అని చెప్పేసి నేను అది పెట్టినా అన్నాడు. ముంగట వచ్చి ఒకటే మాట మాట్లాడతారు, వెనకాల ఒక మాట మాట్లాడతారు. ఎగ్జాంపుల్, అవునా? సరే, ఇప్పుడు నీ ముంగంటే వీడియో ఆడియో కాల్ చేసి మాట్లాడు. నేను గనక హెల్ప్ చేసిన, వాళ్ళ అమ్మ చచ్చిపోతా అంటే హెల్ప్ చేసిన, నా వల్ల ఒక వారం రోజులు బతికింది. అదే వీళ్ళ అయ్య కూడా, శివ వెళ్తున్న వాళ్ళ అయ్య కూడా చచ్చిపోయి డెడ్ బాడీ నా పండుకోబెడితే బావా అని ఏడ్చిండు. ప్రూఫ్స్ ఉన్నాయి. అడగలేడంట పైసలు నిన్ను. ఇంటర్వ్యూలో చెప్పింది చూసినా, అడిగా ఒక్కడేసారి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ప్రతి అన్న, నువ్వు క్వశ్చన్స్ చేస్తాను కానీ ఆన్సర్కి నేను అక్కడ క్లారిటీ ఇవ్వాలి జనాలకి, లేకపోతే నన్ను తప్పు అనుకుంటారు. ఇప్పుడు లేడీస్ విషయం క్లారిటీ ఇస్తా,
ఫోన్లు చేస్తా. తర్వాత నేను వాళ్ళ నాన్న చచ్చిపోయిన రోజు పైసలు వేసినా లేదా ఒక్కసారి జస్ట్ ఇప్పుడు నేను దొంగ వాడు దొంగ నువ్వే డిసైడ్ చేస్తావు. నువ్వు పైసలు వేసినావు ఆయన నోటితో ఆయన ఫోన్ చేసి అడిగిండా నాకు అడిగిండు ₹1,00,000 అడిగిండు. నేను ఒక 50,000 దాకా హెల్ప్ చేసిన 20,000 నాకు అకౌంట్ వేసిన చూపెడతా పట్టు. ఎందుకంటే అన్న నాన్న శవం మీద కూడా బిజినెస్ చేసిండేవాడు సెంటిమెంట్తోని. అటు దొంగ కాకపోతే ఏందన్న సరే నాకు ₹1 ఇచ్చేది లేదా? నేనే నా ఇంటర్వ్యూలో దొంగ లంగా అన్నాక నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడతావేంది? సరే ఇంకేదన్నా మరి నన్ను ఎక్కడ అనలే మరి ఏ ఇంటర్వ్యూలో దొంగ లంగా అనలేదన్న ఎవరు అనలేదు. ఒక్కటి ఆగు ఒక్కటే సార్ చాలా మందికి హెల్ప్ చేసిన అన్న చాలా మందికి హెల్ప్ చేసిన. ఎవరాళ్ళు ఇప్పుడు ఫోన్ ఎవరికి? ఒక్క వ్యక్తి పాపం వెలుగులోకి రాకుండా చెప్తాడు. అయితే వాళ్ళ నాన్న చచ్చిపోతాను దోస్తులు కూడా పోలేదన్న దోస్తులు కూడా పోలేదు. అనిల్ శివ వెళ్తూరు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నేనేం చేసినా అంటే అప్పుడు అమౌంట్ బాయ్ మనోడు బాధలో ఉన్నాడు అమౌంట్ మనం ఆదుకోవాలి ఈ టైంలో కొంచెం హెల్ప్ చేయి బాయ్ అంటే అప్పటికి అంటే నీకు ఇచ్చేది ఉంది అయితే నేనే చెప్తే నువ్వు అమౌంట్ కొట్టినావు కాకపోతే ఎగ్జాక్ట్లీ నాకు ఎంతనే గుర్తులేదు బట్ అమౌంట్ అయితే కొట్టినావు బాయ్. వాడు నన్ను అడిగిండప్పుడు నువ్వేమన్నావు మున్నా బాయ్ ఈ టైంలో ఇచ్చేయాలా బాయ్ అన్నావు. అవును బాయ్ పాపం అడిగిండు కదా హెల్ప్ చేయి బాయ్ అంటే డెడ్ బాడీ ఇంటికాడ పండుకొని పెడితే ఎవరన్నా ఒక్క దోస్తన్న పోయిండారో పోలే బాయ్ ఎవ్వడు పోలే దోస్తాన్లా వాని గురించి తెలుసన్న ఎవ్వడు పోలేదు. అప్పుడు నేను ఈ టైంలో పాపం అనిల్ మా ఫ్రెండు అన్న హెల్ప్ చేయన్న ఇన్నిసార్లు చేసినావు ఒక్కసారి ఇది కూడా చేసా అన్నాను. అప్పటికే మస్తు పైసలు ఇవ్వాలి. అరే నాకు పాట ఇవ్వాలన్నా ఇచ్చేది లేదా? పాట అయితే ఇవ్వాలి వీడియో సాంగ్ చేసి ఇచ్చేది ఉంది అది ఇక అలడిపూర్ షూట్ కూడా అయింది కానీ ప్రోమో ఇస్తానని ఇంక రాలే మరి. సరే నన్ను దాదాపు ఎంతమంది మోసం చేసి ఉంటారా? చాలా మంది డబ్బులు అవసరానికి అయితే ఒకటే బా ఇప్పుడు నువ్వు లైవ్ లో ఉన్నావు ఎడున్నావు తెలియదు చాలా మంది డబ్బులు అడుగుతా ఉంటారు నువ్వు అవసరానికి ఇస్తా ఉంటావు అండ్ కొంతమంది చాలా మంది మంచిగానే ఇచ్చారు చాలా మంది కూడా ఇవ్వలేదు నీకు మోసం చేసారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కడతలేవని నువ్వు నాకు కూడా చెప్తా ఉంటావు. కొంతమంది మోసం చేసారు చాలా మంది మంచిగా కట్టారు. అయ్యో సార్ నేనట ఎంతకి ఇంట్రెస్ట్కి ఇస్తారో ఒకసారి చెప్పరా ఒకసారి. ఇగో నేను శివ చౌదరి మాట్లాడుతున్నా అనిల్ అటు సైడ్. అదే నేను ఇప్పుడే మున్నాబాయిని ఒక 2 లక్షలు అప్పి అని అడిగితే ₹10 వడ్డీ అంటుండు. అయితే ₹5 తీసుకోవచ్చు కదా వేరే వాళ్ళకి ₹5 తీసుకున్నావు అంట కదా అని అంటే లేదు ₹10 వడ్డీ అంటుండు. ₹10 ₹10 అట్లేం లేదన్న ₹10 కాదు అన్న ఇప్పుడు నాకు మామూలు రెగ్యులర్ గా వెళ్తా ఉంటాడు అన్న వేరే బాయ్ ఉన్నాడు వాళ్ళ కాడ తెస్తా ఉంటాడు మధ్యలో ఆయన ఒక ₹2 అటు తీసుకొని ఇస్తా ఉంటా అంటాడు కానీ ఎగ్జాక్ట్లీ మన ఇంట్రెస్ట్ అని మనం టాపిక్ మాట్లాడడం కానీ ఇక్కడ అందరు యూట్యూబ్ వాళ్ళు సాంగ్స్. సరే నువ్వు ఎప్పుడన్నా అప్పు తీసుకున్నావా? నేను అన్నకాడ తీసుకోలే అన్న మాకు కావాలని వేరే వాళ్ళకి ఇప్పించినావా? నేను ఇప్పియలేదు అండ్ శివ అప్పుడే ఒకసారి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఇయ్యాలన్నా నువ్వు ఇన్నిసార్లు చేసింది ఒక ఎత్తు ఇప్పుడు చేయాలన్నా ఎందుకంటే ఆపదల చనిపోయినప్పుడు ఆదుకోవాలంటే అప్పుడే కొట్టిండు కానీ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కొట్టిండు. డన్ ఓకే బ్రో డన్ థ్యాంక్ యూ. అయితే ₹10 వడ్డీకి ఇయ్యలేదా అన్న నేను పాటలు ఇస్తా అన్నాడు సాంగ్స్ చేసి ఇస్తా అన్నాడు. ఈయన గురించి వదిలేసాయి. ఇప్పుడు నీకు శివకృష్ణ వెళ్తురు దగ్గర నీకు పైసలు వస్తాయా? పాట వస్తుందా? వచ్చే ఛాన్స్ ఉందా? అడుగుతున్నా. శివం మీద పేలాలు ఏరుకోమంటావా అన్న? ఇక వదిలేస్తున్నట్టేనా? వదిలేస్తా అంటే వానికి వదిలేస్తానా వాని కర్మ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక ఒక పాట కూడా ఉంటుంది అన్న ఫేమస్ కర్మ గురించి ఐడియా ఉందా? వానికి ఏదైనా జరిగినప్పుడు ఆ పాట రిలీజ్ అవుతుందన్న ఆ వీడియో మీకు పంపిస్తా. ఎవడు చేసే కర్మ వాడు అనుభవించే తప్పదు. కానీ ఇదైతే పక్క కర్మ రిటర్న్స్ అనేది అయితే ఉంటుంది పక్క ఉంటుంది. ఎవడు తప్పు చేసినా లాస్ట్కి ఆ తప్పులో వాడే పడతాడు. అవును. సో అంటే ఈ పర్సన్ అందరినీ మోసం చేసిండు కానీ అంటే ఎందుకు చేసినా మనకు తెలియదు. బట్ ఇప్పుడు చిక్కులో ఇరుక్కున్నాడు ఆయనకి ఎవడు హెల్ప్ చేసి ఉంటాడు మస్తు మంది వస్తారు. నేను ఇప్పటికి వచ్చేదాకా మున్నాకి ఇచ్చేది లేదన్న వదిలేయి. ఇప్పుడు నీకు చాలా మంది కాల్ చేసి పైసలు ఇచ్చారు మరి వాళ్ళకు కూడా అబద్ధమేనా? వీడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నా ఒక గ్యాప్ తీసుకుంటాడు పేపర్ వస్తా బాండ్ పేపర్ వస్తా కానీ చేస్తాడు. కానీ మున్నా మాత్రం సో నారదుడి క్యారెక్టర్ పోషిస్తున్నాడు ఇక్కడ.
అన్న ఒకటి నా మీద ఎలిగేషన్ వచ్చేదాకా నాకు తెలియదు అన్న. ఓకే, నేను నీ మీద ఎన్ని ఎలిగేషన్లు వచ్చినాయి? ఏ ఇంటర్వ్యూలో ఇవన్నీ అడిగిరా నిన్ను? ఇప్పుడే అడిగిరా? నన్ను ఎవరు ఇట్లా అడగలేదన్న. ఇవన్నీ నేను అడిగినవి అన్నీ కావాలని అడిగిన అనుకుంటున్నావా, లేకుంటే నిజంగా నాకు బయట నుంచి విషయాలు వచ్చి ఏమో అన్న. ఇప్పుడు నువ్వు నీ వర్షన్లో నీకు రూమర్స్ చెప్పేటోళ్ళు ఆడోళ్ళు అయితే చెప్పి ఉండరన్న, మొగోళ్ళు చెప్పి ఉంటారు, అది పడనోళ్ళు చెప్పి ఉంటారు. ఇప్పుడు నేను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చెప్తారు. ఓకే, ఇప్పుడు సాయం చేసి ఇప్పుడు నేను నీళ్ళల్లో వాడు పడ్డాడన్నా, అయ్యో పాపం వాడిని చేయబట్టినా వాడు నన్నే గుంజుతాను లోపలికి. కాపాడదాం అనుకున్నోడిని నువ్వు నీళ్ళలో గుంజితే నేను ఏం చేయాలన్నా? అదే శివ వెళ్తురు గుంజుతుండా? శివ వెళ్తురు గుంజుతున్నాడు. నేను ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో వాని పేరు చూడన్నా, నా పేరు చూడన్నా. ఇప్పుడు నేను ఎవరికి రూపాయి బాకీ లేను, నేను ఎవరి గురించి బ్యాడ్ చెప్పాను. నేను చెప్తాను, మున్నానే పర్సన్ అందరికి పైసలు ఇస్తాడు, మిత్తిలకు ఇస్తాడు, 10 రూపాయల వడ్డీలకు ఇస్తాడు, ఇదంతా మంచి పేరే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు, ఈయన అందరు మోసం చేస్తారని కూడా చెప్పారు పైసలు ఇవ్వకుండా. ఈయన స్టార్టింగ్ లా 2 రూపాయలు కమిషన్ కు అక్కడిక్కడ తెచ్చిచ్చేది, 60-70 లక్షలు మునిగిన. అప్పటి నుండి నేను బంద్ చేసినట్టు 1-2 years అయిపోతుంది. ఈ శివ వెళ్తురే లాస్ట్. సరే, నీ గోల్డ్ అంతా ఎక్కడ పోయింది? బ్యాంకులో పెట్టిన, బిల్స్ ఉన్నాయి. బ్యాంకులో పెట్టిరా? గిరి పెట్టిరు? గిరి పెట్టి తెచ్చుకున్నా. మరి నాకు డబ్బులు సంపాదించడం నా బ్యాంకులో ఎందుకు పెడతానా? సరే, గిరి ఎందుకు పెట్టిరు? అవసరానికి పాటలు షూట్లు చేసిన అన్న. ఎన్ని పాటలు షూట్లు చేసి? మస్తు పాటలు తీసిన ఈ మధ్యలో, మస్తు లాస్ట్. ఎన్ని పాటలు తీసినావు ఈ మధ్యలో? నేను మొన్న ఆంధ్రపై 2 సాంగ్స్ తీసిన, ఇంకొక 4-5 సాంగ్స్ తీసిన. లాస్ట్ ఎన్ని లాస్ అయినా? ఎన్ని లక్షలు? ఈ మధ్య కాలంలో ఒక 20 lakhs లాస్. 20 lakhs, 50 lakhs, 60 lakhs? ఒక 20 లక్షల దాకా లాస్. 60 లక్షలు ఎక్కడ పోలేవా? 60 లక్షలు ఎక్కడన్నా పోయినాయా? నువ్వు డైరెక్ట్ అడగన్నా, నేను చెప్పేస్తా. ఫోక్సో చట్టం నీ మీద ఉందా అడుగుతావా? అడుగు, భయం లేదన్నా. తప్పు చేయనంత వరకు ఒక్క నిమిషం. బుడమకాయల దొంగ అంటే ఇది నాకు తెలుసు. ఆ క్వశ్చన్ వేసింది నా కోసమే అని నాకు తెలుసు. నేను కూడా అన్నా కాదు, ఎవరితో నీ మీద ఎందుకు వేసుకుంటా? నాకు నువ్వే ఇప్పుడు ఎవడో నీకు చెప్పినట్టు ఉన్నది, దాంట్లో క్లారిటీ ఇవ్వాలి. 60 లక్షలు ఎక్కడ పోలేదా, 60 లక్షలు పోలేదంటే జనాలు చూసిన ఏమనుకుంటారు, ఇది మున్నా గురించి అడుగుతాను కావచ్చు అన్న, వీడు క్లారిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. నేను అందుకే క్లారిటీ ఇస్తాను. సరే, నేనేం మున్నాను అడగలే, నువ్వేం క్లారిటీ ఇచ్చుకోవాలో ఇచ్చుకో, నీ ఇష్టం. నాదేం తప్పు లేదన్నా. నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు. తప్పు చెప్పి ఏలు పెట్టి చూపెట్టే అంత లేడీస్ లేరు, జెంట్స్ కూడా లేరు. ఒక్క వీని గురించి కూడా నేను పట్టించుకోలేదన్నా. కానీ వీడే నన్ను వెలుగులోకి బయటికి పట్టుకొచ్చాడు. వెళ్తురు నన్ను తీసుకొచ్చి చీకట్లకి పెట్టాడు. సరే అన్న, ముందు ముందు మీకే తెలుస్తుంది వాని గురించి ఎట్లా బయటికి వస్తాయి. ఇప్పుడు నువ్వైతే ఇంటర్వ్యూ ఇచ్చినావు, నేను ఇప్పుడు క్లారిఫై ఇవ్వాలి. లేకపోతే నేను జనాలకు ఏమవుతా అన్న, మీ స్టూడియోలో దొంగ కావచ్చు వాడు, అందుకే అన్నీ వెళ్తారు అన్న. వాడు నా గురించి మొన్న ఇట్లా పెరక నాగరాజు పెట్టిండు అని చెప్పిండు. అదే పెరక నాగరాజు నిన్న నా గురించి ఏం చెప్పిండు? మున్నన్న దేవుడు, నేను ఇట్లా ఎలిగేషన్ చేసిన, ఎందుకంటే ఇట్లా ఎలిగేషన్ చేస్తే పైసలు ఇస్తాడేమో, బండి ఇస్తాడేమో. ఇప్పటివరకు మున్న ఎవరెవరికైతే అప్పులు ఇచ్చిరో, అప్పులకు ఇచ్చిండో వాళ్ళను మిత్తి ఇవ్వకుండా రాబాయ్, మీరు వీడియోలు వేస్తే చాలు అని అంటున్నావు అంట. ఏంది? మీరు మిత్తి ఇవ్వకుండా పర్లేదు, వాని మీద వీడియోలు వేసి పెట్టుర్రు అని అంటున్నావు అంట. అదే అన్న, ఇప్పుడు చెప్పినా కదా అన్న, ఒవ్వడితోనన్నా ఒక్కొంతనో అనిపించరాదన్న. ఇప్పుడు అదే నాగరాజు ఉన్నాడు కదన్న, అదే నాగరాజుతో అనిపి. కానీ అదే నాగరాజు ఎందుకు పెట్టిండు? మున్నగాడు దొంగ, బడవ, గడవ అన్నీ చెప్పిండు, మళ్ళీ అన్న దేవుడు అన్నాడు. అవును, అయిపోయి. అయితే ఎందుకు నేను వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి ఇచ్చిన అన్న. వాడి మీద కేసు పెడదాం అనుకున్నా. నేను భయపడను, ఎవ్వరికి భయపడను. వాడు నన్ను గలీజ్గా తిడితే నా ఇజ్జత్ పోయి వాడి మీద కేసు పెడదాం అనుకున్నా. అంతలా మహేష్ బాను వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారు, రాఘవేంద్రరావు అన్న ప్రొడ్యూసరు ఎంత బాధపడుతున్నారు వీని గురించి. కానీ ఇగో ఇదంతా మాట్లాడినాక నా స్టూడియోలో నువ్వు కూర్చున్నావు కాబట్టి, సో నా స్టూడియోకి వచ్చి నా స్టూడియోలో కూర్చున్నావు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నేను మాత్రం ఒకటి చెప్తా అన్న. అంటే నేను నీకన్నా చాలా చిన్నోన్ని అన్న, కానీ నీ మీద మాత్రం పరమ చెండాలంగా మాట్లాడుకుంటారు బయట. అవును, ఓకేనా? అవును. అదొక్కటి నువ్వు మంచిగా చేసుకుంటే యూట్యూబ్ దిల్ రాజు కాదు, అవునా, చిరంజీవి అంటారు. నువ్వు అంత మంచిగా నా దీన్ని నాకే మాట్లాడతారన్నా, నా దీన్ని నాకే చేస్తారన్నా. ఇప్పుడు 10 సార్లు హెల్ప్ 9 సార్లు 10 సార్లు 2 సార్లు చేయకుండా 8 సార్లు హెల్ప్ చేసి, ఈ 2 సార్లు నువ్వు తప్పు హెల్ప్ చేయకపో నిన్ను గలీజుడు అంటాడు. అది ఎందుకన్నా పెరగనగల ఇప్పుడు 2,000-1,000 రూపాయలు ఏం మెసేజ్ పెడతాను చూడు. మొన్ననే పైసలు ఇచ్చినాను, పైసలు నాకు ఇవ్వలేదు, నేను బండి ఇచ్చేసిన. బండి సర్వీసింగ్ కూడా డబ్బులు అడుగుతున్నాడు ఇప్పుడు. ఓకే, బండి సర్వీసింగ్కి డబ్బులు ఇవ్వటాడు ఇప్పుడు. అంటే చూడన్నా, కాదు మున్నాబాయ్ ఏడుంటాడు అసలు? ఏడ సొంతూరు ఏడా? హన్మకొండ, వరంగల్. సో ఫ్యామిలీ అంతా అక్కడనే ఉంటుందా? అక్కడే. సో ఇక్కడ ఏడుంటావు అన్న? ఇక్కడే కృష్ణానగర్ కూడా ఆఫీస్.
ఓకే. సో ఫుడ్ అదంతా మరి? ఇక్కడే నాకు వర్క్ మా ఫ్రెండ్స్ ఉంటారు చేస్తారు, లేదా నేను చేసుకుంటా, లేదా మాకు బయట వర్క్స్ షూటింగ్స్ ఉంటాయి కాబట్టి బయట తింటాం. ఓకే. ఆఫీస్ ఉందన్న, స్టూడియో ఉంది, నాకు స్టూడియోలోనే ఉంటా. ఇంకా మున్నాబాయ్ అంటే గలీజోడు అనుకోవాలా, మంచోడు అనుకోవాలా? ఇప్పుడు నా ముంగడ కూర్చొని మాట్లాడుతుంటే అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చినందుకు మంచోడు అనాలా, లేకుంటే ఇవన్నీ తెలిసినందుకు చెడ్డోడు అనాలా? ఎందుకంటే మాకు కూడా అన్నీ తెలియవు. సో ఇప్పుడు ఒక మనిషి వీడు మంచోడు వీడు చెడ్డోడు అని చెప్పి మేము చెప్పలేము కూడా. అవును, అవునా? సో మేము చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోరు. అంటే మరి మీ క్యారెక్టర్ని బట్టి బయట మాట్లాడుకుంటారు. సో నీ క్యారెక్టర్ని నువ్వు మంచిగా పెట్టుకుంటావా, ఎట్లా చూసుకుంటావు నీ ఇష్టం. సో ఇప్పుడు బాస్కా బాస్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అన్న. సో ఆ ప్రెస్ మీట్లో కూడా నువ్వు రాంగ్ మాట్లాడినావని నేను అంటా. మీరు మంచిగా మాట్లాడారో రాంగ్ మాట్లాడారో మీకు తెలుసు. సో బాస్కా బాస్ ఎట్లుండబోతుంది అంటే డైరెక్టర్ మొత్తం మీరేనంట కదా, ఎట్లుండబోతుంది అన్న? ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ అనేది నేను ఇప్పటిదాకా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫోక్ ఇండస్ట్రీలో సాంగ్స్ వేసినాం, సక్సెస్ అయినాం, మిలియన్స్లో ఉన్నది, చాలా సక్సెస్. ఇప్పుడు అల్లాహల్లా కూడా నేను పైసలు పెట్టినా, నా బంగారం పెట్టి నేను పైసలు ఇచ్చిన, నాకు ఇచ్చేది నాకు ఇచ్చిండ్రు, అది అందరు తెలుసు, ప్రతి దాంట్లో తెలుసు. అలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి సుమన్ టీవీలో, వాళ్ళు చెప్పి లక్ష్మణ్ చెప్పినాయి, బబ్లు చెప్పినాయి ఉన్నాయి. అల్లాహల్లా హెల్ప్ చేసిన. ఇప్పుడు స్టార్ డమ్ వచ్చేసింది. ఇప్పుడు ఒక స్టెప్ పైకి ఎక్కాలని నేను బాస్కా బాస్ అనే ప్రోగ్రాం పెట్టిన. బాస్కా బాస్ ప్రోగ్రాం ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, నాకు కూడా కోరిక ఉంటుంది పోవాలని. ఒక కామన్ వ్యక్తిగా ఎంతో అంత అందరికంటే కొంచెం నేనైతే విలన్గానో హీరోగానో ప్రొడ్యూసర్గానో డైరెక్టర్ ఎదిగినా, కానీ నా స్థాయి కూడా నేను అక్కడ పోలేకపోతున్నా. నాకు ఒక కళ. అలాంటప్పుడు నేనే ఇలా కలగంటే ఇంకా చాలామంది ఊర్లలో ఉంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీ కోసం తిరిగేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక కళ ఉంటుంది కదన్న. నేను ఏదో రోజు స్టార్ అవుతా, నేను కూడా బిగ్ బాస్ పోతా. అలాంటి వాళ్ళ కోసమే ఈ బాస్కా బాస్. బిగ్ బాస్లోకి పోయేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినరా, యూట్యూబ్లో ఫేమస్ అయినరా, సినిమాలో ఫేమస్ అయినరా, వీళ్ళు వైరల్ అయిన రోజులే పోతారు. ఇవాళ నేను బాస్కా బాస్ 14వ తారీఖున అది ఆడిషన్ పెడుతున్నా. అక్కడికి ఎవరైనా రావచ్చు. నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా, నువ్వు పేదోడువా, ఉన్నోడివా అడిగాను. ఆ ఆడిషన్లో నీకు టాలెంట్ ఉందా, వచ్చి ఆడిషన్ ఇవ్వు. నువ్వు ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినావు, అవసరం లేదు మాకు. వచ్చి ఆడిషన్ ఇచ్చావా, సెలెక్ట్ అయ్యావా, కామన్ పీపుల్ వెళ్ళిపోయావా. నువ్వు బయట షోస్ చూసుకో అన్న, సెలబ్రిటీలనే పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిందా, ఈ అగ్గిపెట్ట మచ్చానా, శేఖర్ ఇవి ఉంటాయి కదన్న, ఇవన్నీ మనకు వద్దు. వాళ్ళ ఏనా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నా అని అనుకుంటారు జనాలు. కానీ నాకు డ్రీమ్ అన్న, ఒక స్టెప్ పైకి ఎక్కుతున్నా. మా మేడం సునీత మేడం దగ్గర పోయిన కాన్సెప్ట్ పట్టుకొని ఇంకా చెప్తున్నాను మీ శివ స్టూడియోస్ తరపున, రానున్న కాలంలో యూట్యూబ్ జబర్దస్త్, యూట్యూబ్ డి, ఆట, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్, యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్న. ఒక మా టీవీ, జీ తెలుగు ఇవిట్లనే వేయాలని లేదు. జనాలు సెల్ ఉందా, యూట్యూబ్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, ఇలాంటి మంచి ప్లాట్ఫామ్లా మనం ఇలాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు నువ్వు ఆ క్వాలిటీ లేయి అన్న, ఈ క్వాలిటీ లేయి. సో ఇవన్నీ నువ్వు క్రియేట్ చేయబోతున్నావు, ఫ్యూచర్ చేయబోతున్నా, మీ స్టూడియో తరపున చెప్తున్నా. ఓకే. సో అంటే బాస్కా బాస్లో ఎవరైనా రావచ్చు, కామన్ మ్యాన్. ఓకే. పైసలు ఇస్తారా? ఇస్తాం. రెమ్యునరేషన్ ఉంటుందా? ఉంటుంది, రెమ్యునరేషన్ ప్రైజులు ఉంటాయి. సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అంటే ఈ కామన్ పీపుల్స్తోని ఈ సెలబ్రిటీస్ గేమ్ ఆడతారు. ఈ ఎంట్రీ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు ఇలా గేమ్లో పార్టిసిపేట్ లేదు, వస్తారు. ఈ కామన్ పీపుల్ని ఎవరు చూస్తారన్నా, వాళ్ళు డెవలప్ అయినాక చూస్తారు. కాబట్టి వీళ్ళతో పాటు వాళ్ళని పెడితే ఏమవుతారు, జనాలు చూస్తారు. కొంచెం అరే అట్మాస్ఫియర్ బాగుంది, వీడు ఫోక్ ఇండస్ట్రీ వాడు, వీడు జబర్దస్త్ వాడు, అరే వాడు అలా ఫేమస్ అయినాడు కదా, వీళ్ళతో కామన్ పీపుల్తో ఆడతాడు. ఈ కామన్ పీపుల్ సంతోషంగా ఉంటారు. మా షో జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. మీలాంటి మీడియా వాళ్ళు చాలామంది వచ్చి సపోర్ట్ చేసిరన్న, సపోర్ట్ చేయాలి. ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ ఒక మిడిల్ క్లాస్గా నేను వచ్చి దేవుడి దేవ వల్ల చాలా హెల్ప్ చేసిన, నా హెల్ప్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే అన్న, నేను చెప్పేది ఏంటంటే ఒక మెట్టు పైకెక్కుతుంటే బురద చల్లుతారన్న, ఇదే బురద. ఒక దొంగ ఒక మంచిగా ఎదుగుతానా, ఆయన కూడా వాని గురించి సబ్జెక్ట్ నాకు అవసరం లేదు. కానీ నిన్న నీ స్టూడియోకి వచ్చి నా మీద చెప్పిండు, దానికి నేను నాగరాజుతో ప్రూవ్ ఇచ్చిన, బాండ్ పేపర్ కూడా రాసిన. మనకి నేను ఫ్రీ ఇవ్వలేదన్నా, ఒక 4 నెలల టైం రాసుకొని ఇచ్చిన. నాకు వడ్డీ వద్దురా, అసలు ఇరా అంటానా.
ఏమనంటే 5 రూపీస్ 10 రూపీస్ 20 రూపీస్ అంటే అక్కడ ఏమవుతుందన్నా నాకు రిమార్క్ అవుతుంది కదా. ఇప్పుడు 2 రూపీస్కి నీకు ఇస్తానా, నువ్వు అదే నీకు నాకు గొడవై 10 రూపీస్ తీసుకున్నావు 20 రూపీస్ అంటే ఏమనుకుంటారన్నా? నిజమే అనుకుంటారు కదా. అదే టాపిక్ ఇప్పుడు లేడీస్ విషయంలో తీసిండ్రు. నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే లేడీస్ తీస్తావు, నువ్వు ఇంకోటి తీస్తావు, నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు శివ వెలుతురు గురించి కూడా నన్ను అడిగినావు, నేను చేయని అవసరం లేదన్నా, జనాలు చేస్తున్నారు అని మీద. లేదు నాకే కాల్స్ వచ్చినాయి కాబట్టి నేనే చెప్తున్నా కదా, తప్పు చేసిన నేను కూడా అంటున్నా. మరి తప్పు చేసిండు, బట్ ఆయన మరి అందరికి ఎట్లా ఇచ్చుకుంటాడో మరి. ఇప్పుడు నేను అన్న ఒక మనిషికి డబ్బులు ఇస్తానా ఆపదలో, వాళ్ళు విత్ ఇన్ ఆడియో కూడా చెప్పినారు, మా నాన్న చచ్చిపోయినప్పుడు ఇచ్చినావు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఇచ్చినావు, ఆదుకున్నావు. ఒక అనిల్ అనే ఒక ఫోన్ వ్యక్తి కూడా ఇన్నావు కదన్నా. సరే ఓకే అన్న, ఇప్పుడు నేను డబ్బులు అసలు అడిగితే అది ఆపాలంటే ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టాలా? ఎవరు పెడతారు? వీళ్ళకు ఆ అడ్వాంటేజ్ ఉంది కదా. ఓకే, నీ మీద పరువు నష్ట దాబా ఇస్తాం, నువ్వు గట్టిగా అడిగితే అని వీళ్ళే రివర్స్ చేస్తారు. ఓకే, 10 రూపాయలు వడ్డీ అడుగుతా అంటే అమ్మో 10 రూపాయలు చట్టానికి దగ్గర నేరం కదన్నా. అట్లా ఎలిగేషన్ చేస్తే ఆగుతుంది టాపిక్, మనం బ్లేమ్ అవుతాం. మరి నీ మంచి చేసినది అలా అన్న, నువ్వు నీ దగ్గర నేను వచ్చినా, నువ్వు నా దగ్గరకు వచ్చినావారా శివ వెళ్తురు? అరే కెమెరా ముంగటి చెప్తున్నా, నీ అవసరానికి నువ్వు కాళ్ళు మొక్కి నువ్వు ఏడ్చుకుంటావు వచ్చి బావా అని నాకు చెప్పుకొని, అరే సరేలే నీతో అవసరం పడుతుందని నేను ఇచ్చినా అన్న, అది నా తప్పు అయిపోయింది. సో బావబొమ్మడుతుల బంధమా మీది? కాబట్టి నన్ను బావా బావా అంటాడు. ఓకే, సరే అన్న, మంచి స్నేహం పైసల కాడ చెడిపోతారన్న కదా అన్న, ఇది దానికి ఉదాహరణ. నన్ను ఒక్కని మోసం చేసినావు, జనాలు నమ్మకండి, నన్ను ఒక్కని మోసం చేసినాడు. మరి ఈ శివ స్టూడియోలో చూడండి ఎంతమంది బాధితులు ఫోన్ చేశారు, వాళ్ళన్న ఇప్పుడు రైతు గీతు అన్నీ ఉత్తనే రావు కదన్నా. సరే అన్న నా విషయమా నాకు ఒక్క రూపాయి ఇచ్చేయలేదు, ఓకే అన్న వేసిన అనుకుంటా, మళ్ళీ నేను కష్టపడతా సంపాదించుకుంటా, ఓకే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నా శివన్న? నువ్వు ఒక జర్నలిస్టు, ఒక ప్రెస్ రిపోర్టరు, నేను చెప్పిన దాన్ని నిజాలు ఎంత అబద్ధాలు ఎంత నువ్వు ఒక సెకండ్లో కనపెడతావు. నువ్వు చెప్పిన దానికి నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఈరోజు వచ్చిన. ఇప్పుడు నాగరాజుతో నేను భయపట్టియో వానికి పైసలు ఇస్తా అని ప్రూవ్ చేయన్న వాళ్ళతోనే చేయలేరు. కాబట్టి నేను వెలుగులోకి రావడానికి భయం పడతారంట కదా నీకు అందరూ. ఎందుకు భయపడతారు? ఎవరో నీ వెనకాల ఎవరో పెద్ద బాయ్ ఉన్నారంట అట్లా. మరి నువ్వు భయపడతావా? నువ్వు భయం పట్టిస్తావా? నేను భయపట్టిస్తా. భయం పట్టిస్తావా? భయపడతావా? సో నువ్వు భయం పట్టి చూద్దాం. నువ్వు భయం పట్టించిన తర్వాత కదా నేను భయం పడాలి. ఎవ్వరు భయపడరన్నా. చిన్న పోరానికి చెంప మీద కొడితే సైలెంట్గా పోవాలి మనం. మనకంటే ఒకడు కాళ్ళందనేటోడు తలందనేటోడు పుట్టి ఇవ్వాలి రేపు. ఇప్పుడు ఉత్తుత్తగానే చిన్న చిన్న విషయాలనే ఎన్ని జరుగుతున్నాయి, మర్డర్ జరుగుతున్నాయి కదన్నా. ఓ తల్లిని చంపిన పైసల కోసం దానికోసమే జరుగుతుంది. ఇలాంటి దాంట్లో ఎవడు భయపడరన్నా. ఒక కామన్ మ్యాన్కి కోపం వస్తే నువ్వు ఎదుటోడు విలనా దాదానా చూడరన్నా. వాడి మైండ్కి వచ్చిందా? సరే నువ్వు మంచి యాక్టర్గా ఎదగాలనుకుంటున్నావు కదా, ఆర్టిస్ట్గా. అన్నా. సో యాక్టింగ్ వచ్చా నీకు? యాక్టింగ్ వచ్చు. సరే నేను ఒకటి క్యారెక్టర్ ఇస్తా ఇప్పుడు, అది చెయ్యాలి. చేస్తావా? చేస్తావా? సరే. సో ఏమో అంటే మన ఇంటర్వ్యూలు అందరూ చూస్తారు కాబట్టి ఎవరైనా ఒకరు చూసి దేంట్లో ఛాన్స్ ఇస్తారేమో అన్నట్టు నీకు కూడా అదొక కోరిక ఉంటుందిగా. అంతేగాని నువ్వు నాకు కౌంటర్ అయితే ఇయ్యకు. నేను అస్సలు కౌంటర్ ఇయ్యా. నేను ఒకటి చెప్తా, అది నువ్వు చేయి చాలు. సరేనా? తెలుసు నాకు నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు అని కూడా ఒక డైరెక్టర్గా నాకు ఆలోచన వచ్చింది. సరే ఏమనుకున్నావు చెప్పు. చెప్తా. చెప్పు. నువ్వు అడిగినే చెప్తా. అడిగినే కాదు, నేను ఒక క్యారెక్టర్ ఇస్తా, ఇప్పుడు నువ్వు అది చేయాలన్నా. సో ఏ క్యారెక్టర్ అనుకుంటున్నావు, నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? సరే అన్న చెప్పాలి. నేనేదో ఒకటి గెస్ చేసిన ఈ తమ్ముడు చెవులో చెప్తా. సరే చెప్పు. నా తమ్ముడు ఈ తమ్ముడు కెమెరామెన్ చెప్తాడంట, నేను ఏం చెప్పాలనుకున్నావు, ఆయన డైరెక్టర్ కాబట్టి గెస్ చేసినంట. చూద్దాం. ఒక 2 వేస్తా. తమ్ముడు కమిట్మెంట్ మాట్లాడితే లేదా వడ్డీ 10 అడగన్న. డన్. సో అంటే ఈయన పప్పులో కాలేసిండు, అందరు పప్పులో కాలేసారు అంటారు, ఈయన పెరుగులో కాలేసిండు. నేను అన్నది ఒక క్యారెక్టర్ ఇస్తున్నా, అది కూడా యాక్టింగ్ చేయమన్నా. ఓకేనా? ఒక టాస్క్ లాగా. అవునా? అది నువ్వు నటియాలి. ఇక్కడ నటిస్తా. డన్. ఒక పెద్ద సరే వాటర్ తాగు. అరే సంతోషంగా తాగుతుంటే కూడా భయం చూసా. స్టూడియో అన్న స్టూడియోకి వచ్చిన వాళ్ళు కొంచెం నీళ్ళు తాగుతారేమో, నాకు ధూపాయి ఇక నేను తాగుతా అంటే అన్న కూడా సరే తాగు నా వాటర్ కూడా ఇస్తా, తాగిస్తా.
ఓకే ఓకే అప్పుడే నువ్వు నీళ్ళు పెట్టినప్పుడే అనుకున్నా నీళ్ళు తాగిస్తాడు మనుషులకి ఆల్రెడీ అందరినీ తాగిస్తాడు. నేను అట్లాంటివి కాదు, జస్ట్ నేను క్వశ్చన్లు అడుగుతా. సో వాళ్ళు భయం పడి నీళ్ళు తాగితే నాకు సంబంధం లేదు. సో ఒక పెద్ద ఊర్లో ఉన్నారు. సో ఒక పంచాయతీ అవుతుంది ఆడ, ఓకేనా. సో నువ్వు ఒక తప్పు చేసినావు, ఓకేనా. సో పెద్దలందరూ కూర్చున్నారు. సో వాళ్ళందరికీ నేను తప్పు చేసినా నన్ను క్షమించండి అని చెప్పేసి ఏడ్చుకుంటూ బాధపడుతూ వాళ్ళని ఒప్పియాలి, ఓకేనా. నీ యాక్టింగ్ ఒకవేళ నచ్చితే నేను ఒప్పుకుంటా, ఓకేనా. స్టార్టా? నువ్వు ఒక తప్పు చేసినావు, నేను చేసింది తప్పే అని ఏడ్చుకుంటా నన్ను ఇంప్రెస్ చేయాలి. వద్దు, ఇది టీజర్ లేదో ఈ బుడ్డగాడు తప్పు చేసిండు అందుకే ఏడ్చుకుంటూ చేసినా అని చెప్తావు. అబ్బా ఎందుకన్నా అయితే యాక్టింగ్ రాదు అన్న, యాక్టింగ్ రాదా వస్తుందా అని జనాలకు తెలుసు. నేనేమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిండో, నేను ఒక టాస్క్ ఇస్తున్నా, చేయాలి కదా. అన్న తప్పు చేసినా అని చెప్పి అన్న ఎందుకు అది నువ్వు వేస్తావు ప్రోమో. సరే ప్రోమోలో వేస్తా, ఒక్క నిమిషం ప్రోమోలో వేస్తా, లోపలికి పోయినాక వాళ్ళకి తెలుస్తుంది కదా. అది ఇప్పుడు ఫస్ట్ అదే వేస్తావు, జనాలు వీడు తప్పు చేసినట్టు ఒకటి వస్తుంది. వద్దా నువ్వు వేరేది నేను చేయకపోతే అడుగు. ఓకే అన్నా, నువ్వు ఒక ప్రెస్ రిపోర్టరు ఒక జర్నలిస్ట్కి ఎంత తెలివి ఉంటుందని నాకు తెలుసా అన్న. నేను ఇప్పుడు ఆ తమ్ముడు కూడా చెప్పిన, తమ్ముడు కొన్ని వేస్తాడు అని ఒక 2 చెప్పిన, తెలుసు నాకు. తప్పు చేసినా అని చెప్పితే నువ్వు డైరెక్ట్ అది చేస్తావు, అదేగానే జనాలు అందరూ షాక్ అయిపోతారు. కానీ నేను మున్నాబాయ్ అంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఓపెన్గా మాట్లాడతావు కాబట్టి చెప్తున్నా. అంతే అన్న. బట్ నీ గురించి కూడా ఎంక్వైరీ చేస్తే 100ల ఒక 20 మంది పాజిటివ్ చెప్పారు, ఒక 30 మంది అటు ఇటు కాకుండా చెప్పారు, ఒక 50 మంది నెగిటివ్ చెప్పారు. ఓకే ఓకేనా. సో నీ క్యారెక్టర్ పైన మచ్చబడుతున్నప్పుడు నువ్వు నీ క్యారెక్టర్ని మంచి చేసుకొని మంచిగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే నువ్వే చెప్పిన యూట్యూబ్ దిల్ రాజును అని చెప్పేసి. సో ఆయన కంటే ఎక్కువ పేరు వచ్చేలా క్రియేట్ చేసుకో. ఓకే అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అంటే పిలవగానే వచ్చినందుకు. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా? శివ స్టూడియోస్ తరపున చెప్తున్నా, నేను చాలామందికి హెల్ప్ చేసిన, చాలామందికి లైఫ్ ఇచ్చిన, అది ఇంటర్వ్యూస్ వచ్చినాయి. ఇగో మంచి చెప్పేటోళ్ళను వాళ్ళని ఇప్పుడు చెడు అనేది బురద చల్లగానే ఆ చెడు గురించి అడిగింది, కానీ నువ్వు మంచోడి వాటా అని అడగలేదు. కాబట్టి మీ అందరు చెప్తున్నా ఒకటే, నేను మంచోడినా చెడ్డోన్నా నా మనసు తెలుసు. నా మీద బురద చల్లినంత మాత్రాన ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ ఉంటే తప్పు అయితే తప్పని ఒప్పుకుంటా. కాబట్టి థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్ళి జరుగుతుంది అన్న త్వరలో. సో 3 ఫోన్లు ఎందుకు? 3 ఫోన్లు ఎందుకంటే నేను భాస్కర్ బాస్ ప్రోగ్రామ్ చేస్తున్నా కాబట్టి 5 ఫోన్లు ఉన్నాయి అన్న. 5 ఫోన్లా? 5 ఫోన్లు ఉన్నాయి. 2 చెవులు ఉన్నాయి కదా మరి. అయితే 5 ఫోన్లు ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కాబట్టి నాకు కస్టమర్స్ ఫోన్లు చేస్తారు కదా అన్న. చాలామంది ఫోన్లు చేసి అన్న సాంగ్ ఉంది కొంటావా అమ్ముతావా అని అడుగుతారు. నాది యూట్యూబ్లో నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఒకటి ఉంది, యూట్యూబ్లో 2-3 ఉన్నాయి. ఇట్లాంటి అట్లా నాకు ఏంటంటే నాకు గిరాకీ కూడా వస్తుంది కదా, దానికోసం ఫోన్. సరే, నాకు ఒక 20 లక్షలు అప్పు కావాలి. సో ఎంత మిత్తికి ఇస్తారు? నిజంగా అడుగుతున్నాను. ఇగో మా ఇంటర్వ్యూ సాక్షిగా నేను మున్నాబాయిని ఒక 20 లక్షలు అప్పు అడుగుతున్నా, చెప్పు. నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు అన్న. ఓకే, కానీ ఇస్తాను. ఫ్రీగా ఇస్తారా? కాదు, ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఎంత వడ్డీ? 10 రూపాయలు వడ్డీ. నాకు 1 రూపాయి వద్దన్న, నాకు రూపాయి వద్దు. ఇగో ఫ్రీ ఇస్తానా నేను అన్నాడు, ఇయ్యాడు అన్నాడు. కాదు నేను చెప్తున్నా కదా అన్న, అవసరానికి నేను ఆదుకుంటా. ఇప్పుడు ఎవరైనా ఇచ్చేటోళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా డాక్యుమెంటో ఏదో చూసి ఇస్తారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తా. ఎవరైనా అడుగుతా, ఇట్లా అవసరం ఉన్నాను. వేరే దగ్గర అడిగిస్తావా? అవును మరి, నా దగ్గర లేవన్నా. బంగారం మస్తు ఉండనేమో. బంగారం అంతా ఏడన్నా ఒకటి పోయింది. వీళ్ళు అట్లాంటి వాళ్ళు చేపట్టి గోల్డ్ చిట్టీలు ఉన్నాయి చూడన్నా. అన్న ఇగో ఒక మనిషి బురద తలితే అది నిజమా అబద్ధమని వాడు, ఎందుకంటే తప్పించుకోవడానికి నా ఒక 6 లక్షలకు తప్పించుకున్నాడు అన్న. ఓకే, రైతు దగ్గర తప్పించుకోలేడు, ఇంకా నాని దగ్గర తప్పించుకోలేడు, గని దగ్గర తప్పించుకోలేడు, రాఘవేంద్రరావు దగ్గర తప్పించుకోలేడు. 18-20 మంది వెలుగులోకి వచ్చారు, ఇంకా చిల్లా చిట్కా వెళ్తున్నారు. మీకు కూడా ఫోన్లు వస్తాయి. అవునవును, వస్తున్నాయి. ఇన్స్టాలో కూడా మెసేజ్లు. ఇక తప్పు చేసిండో, ఇక వాడిని ఏం చేయలేము. ఓకేనా, సచ్చిన పామును ఏం చంపుతావు? నువ్వు కూడా మంచిగా ఆలోచిస్తున్నావు అన్న. ఎందుకంటే ఒకళ్ళ జీవితం బ్రో. ఇప్పుడు నేను ఉండనో రేపు అని అంటే మనం ఏం అడగగలము? అయితే మనిషి ఇప్పుడు పీక్స్కి వచ్చినాక ఈ డైలాగ్ ఉంటుంది లీగల్. ఇప్పుడు ఉండనో అన్నోడు వ్యక్తి నేను లీగల్గా పోతాను ఎందుకంటాడన్నా? సరే, నేను ఉండనో నాతో ఎందుకు చెప్పలే డైలాగు? ఆ డైలాగ్ నాతో ఎందుకు చెప్పలే? నాతోనైతే లీగల్గా పోతాడట, వాళ్ళతోనైతే అయ్యో పోనీ అయ్యా 6 లక్షలు వదిలేసాయి, 570 వదిలేసాయి రైతుకు చెప్పాలి అన్నట్టు. వాడు ఉండడో అన్న, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. ఒక్కటే అన్న,
ఆపాలంటే దొంగతనం చేసినోడు ఇస్తా నీకు. నాకు తెలిసి మీరే నేర్పియొచ్చు ఆయనకు, బాబామర్దులుగా మీరిద్దరు. అన్న నేను బాబా బామ్మర్దులు అంటే ఫ్రెండ్షిప్లో హెల్ప్ చేసి ఇప్పుడు బాధపడతానన్న, చాలా బాధపడతాను. అంటే నేను చాలా కష్టపడి వచ్చిన, బురద చల్లేటోళ్ళు చల్లుతారన్న చెప్పేటోళ్ళు. ఇగో అన్న నాకు ఇప్పుడు కామెంట్లు పెడతారన్న, గలీజ్గా పెడతారు కొంతమంది, కొంతమంది మంచి కామెంట్లు పెడతారు. ఇప్పుడు నువ్వు గలీజ్గా పెట్టిరని అక్కడ డిప్రెషన్ అయిపోతావా? కొట్టి మొత్తం కొట్టి చూపెట్టాలి, అప్పుడు నీతో సెల్ఫీ దిగుతారు. ఒకప్పుడు నేను కామన్ పీపుల్, ఇప్పుడు నేను నాకు లెవెల్లో నేను సెలబ్రిటీ. ఊళ్ళో లేకపోతే నాతో సెల్ఫీలు దిగుతారు, హ్యాపీ. ఈ ఒడిదొడుగులు నా గోల్ అది. నీ సమస్యలు పెట్టుకుంటే నేను ఇక్కడ ఎందుకు ఆగిపోతా? నేను గోల్ కొడతా. సినిమా చేస్తున్నా, పైసలు పెడుతున్నారు, ఇలాంటి చిన్న చిన్న పెట్టుకుంటే. సినిమా చేయబోతున్నావా? డైరెక్షన్ చేయబోతున్నా. ఓకే, కథ ఎట్లాంటిదో? మంచి కథ, మన సప్తగిరి అన్నం పెట్టి తీస్తున్నా. ఓకే, సూపర్. అన్నకు కథ కూడా చెప్పిన, అన్న కూడా ఓకే అన్నాడు. నా ప్రొడ్యూసర్ని తీసుకోపోవాలి. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అన్న స్టోరీ చెప్పి అన్నకు నచ్చింది, అన్న కూడా మంచిగా ఓకే అన్నాడు. సప్తగిరి అన్నతో కథ చెప్పేసిన వాళ్ళ ఆఫీస్కి పోయినా, అన్న మన ఆఫీస్కి కూడా వస్తున్నాడు. ఇగో ఓకే, సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ బ్రో. టైటిల్ వచ్చేసి లేట్ లతీఫ్, వీడు మబ్బుగాడు. ఓకే, లేట్ లతీఫ్ ఎందుకు ఇక్కడ చెప్తున్నా అంటే అది కూడా కాపీ కొట్టద్దని. ఓకే, రేపు నేను శివ స్టూడియోలో చెప్పినా సాక్ష్యం ఉండాలని. లేట్ లతీఫా? లేట్ లతీఫ్, వీడు మబ్బుగాడు క్యాప్షన్. సో అట్లాంటి మబ్బుగాడు ఫోక్ ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఫోక్ ఇండస్ట్రీలో మబ్బుగాడు చాలా మంది ఉంటారు అన్న. ఉన్నారా? ఉంటారు. ఒక 2 పేర్లు చెప్పరా? ఏ వద్దన్న, వద్దా? వద్దు. మనం ఎదిగే టైంలో ఒకరి మీద బ్యాడ్ చేయడం తప్పు. మోసగాళ్ళు ఉన్నారని చెప్పండి, మస్తు మంది ఉన్నారు మోసగాళ్ళు, మీకే వస్తూ ఉంటాయి. ఈరోజు నన్ను స్టూడియో పిలిచినామంటే నా మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, మొన్న నీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, దాన్ని ఏందో క్లారిటీ ఇస్తురా అని పిలిచినావు. నేను అదే దాంతో వచ్చిన. నువ్వు అడిగిన అన్న నువ్వు ఇది అడగొద్దని చెప్పిన ఎప్పుడన్నా? చెప్పలే. ప్రతిదానికి నేను ఆన్సర్ ఇచ్చిన. కాబట్టి శివ స్టూడియోస్ తరపున చెప్తున్నా, ఎలిగేషన్స్ వస్తాయి, మనం ముందుకు పోతూనే ఉండాలి. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.